ఇవే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా 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 నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా 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 యేసయ్యా. ఇక 17వ రోజు వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ప్రారంభించుకుందాం. ఈ యొక్క 17వ రోజు ఈ యొక్క 3వ కూడికను మనం ప్రారంభించుకుందాం. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క ప్రార్థన చేసుకోవడానికి, ఆయనతో సహవాసం చేయడానికి దేవుడిచ్చిన యొక్క ధన్యతను బట్టి నామాన్ని ప్రార్థిస్తూ ప్రార్థన పూర్వకంగా ఈ యొక్క 17వ రోజు ఈ యొక్క 3వ కూడికను మనం ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరు ఏకీపించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా నీకు స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ధవలవండుడా నీకు స్తోత్రం స్తోత్రం. మహాగణుడా మహోన్నతుడైన మా యేసయ్య నీకు స్తోత్రాలు స్తుతులు తండ్రి. అయ్యా, ఈ యొక్క 17వ రోజు మీ యొక్క సన్నిధిలో మాకు ఇచ్చిన విలువైన సమయాన్ని బట్టి వందనాలయ్యా. ప్రారంభం నుండి ముగింపు వరకు మీరు తోడయండి. ప్రారంభంలో పాడుచున్న పాటల ద్వారా మీరు మహిమ పొందండి. అలాగే స్తుతి ఆరాధనలు మీరు మహిమ పొందండి. వాక్య పరిచర్యలో మీరు మహిమ పొందండి. వాక్య పరిచర్యలను అయినా మీ దాసులు నిలబడుచునిగా మాతో అందరితో మీరే సూటిగా స్పష్టంగా మాట్లాడండి. సన్నిధికి చేరున్న వారితో మాట్లాడండి అయ్యా. అలాగేనైనా అయ్యా, గ్రామంతో మాట్లాడండి. ఈ మైక్ శబ్దం అందరైతే ఆలకిస్తున్నారో వారితో కూడా మాట్లాడండి అయ్యా. ఇది ఈ యొక్క 17వ రోజు యొక్క 3వ కూడికనైనా అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరే మలచమని, మీ వాక్యముతో మమ్మల్ని పరిశుభ్రపరిచి మీరే పవిత్రపరిచి అయ్యా, మీ యొక్క రాకడికి సిద్ధమయ్యే కృపా దినత్రం అందరికీ దయచేయమని అయ్యా. ఈ యొక్క 17వ రోజునైనా మీ సన్నిధి ఎటువంటి రీతిలో ఈ యొక్క విలువైన సమయాన్ని మాకు మా యొక్క కుటుంబాలకు మా యొక్క పరిచర్యలకు మీరు ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి మీ నామాన్ని స్తుతిస్తూ ప్రతి ఆటంక శక్తిని మీ నామములు బంధిస్తున్నాం. కేవలం మీ నామానికి మహిమార్థం మీరే మమ్మల్ని బలపరచమని, దీవించి ఆశీర్వదించమని యేసు అతి శ్రేష్టమైన నామం పేరట మీకు బ్రతిమలాడి వేడుకొనుచు ప్రార్థించుచు పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, కీర్తనల ద్వారా యేసయ్య నామాన్ని మహింపరుద్దాం. కీర్తనలు పాడుచినప్పుడు చప్పలు కొట్టండి. యేసయ్య నామాన్ని మహింపరచండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనల ద్వారా యేసయ్య నామాన్ని మహింపరుద్దాం. సమస్త మహిమ ఘనత ప్రభావములు ప్రభు అయిన యేసుకే చెల్లునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవాని దివ్య వాక్యము ఈవిగా మాకు నీయుమా. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన పాడుచు యేసయ్య నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవాని దివ్యవాక్యము ఈవిగా మాకు తెలియుము. హల్లెలూయా 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 హల్లెలూయా. వాక్యము ఈవిగా మాకు తెలియుము. దేవాని దివ్యవాక్యము ఈవిగా మాకు తెలియుము. హల్లెలూయా 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 హల్లెలూయా. కలిసి పాడదాం. హల్లెలూయా హల్లెలూయా. పాపముతో నిండిన మమ్మో దీపము వంటి వాక్యమే. 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 కలువరికి నడిపించి కలుషములు తొలగించి, కలువరికి నడిపించి కలుషములు తొలగించి నా హృదయము వెలిగించుమా, నా హృదయము వెలిగించుమా. దేవాని దివ్యవాక్యము ఈవిగా మాకు తెలియుమా. చెప్పగలుగుతాం. ఆమేన్. వంటి వాక్యమో తేనె కంటే మధురమో. వన వంటి వాక్యమో స్తోత్రం. తేనె కంటే మధురమో. వెండి బంగారములు విలయత్త అయినాను, వెండి బంగారములు స్తోత్రం. తులతూగవు నీ వాక్యముతో, తులతూగవు నీ వాక్యముతో. దేవా
దేవానిది వాక్యము ఇవిగా మాకు తెలియుమా. స్తోత్రం. అద్దము వలె దిద్దును మమ్మో, అగ్ని అయి కాచును చేత. అద్దము వలె దిద్దును మమ్మో, ఆమేన్. అగ్ని అయి కాచును చేతన్. నీ వాక్యము వివరించు మా లోటును సవరించి, నీ వాక్యము వివరించి మా లోటును సవరించి, నీ రూపము మాకియుమా. యేసయ్యా నీ రూపము మాకియుమా. దేవాని దివ్యవాక్యము ఇవిగా మాకు తెలియును. మెత్తన చేయో విత్తనమై ఫలించేనే. శుద్ధి అయి మెత్తన చేయున్, ఆమేన్. విత్తనమై ఫలించేనే. ఖడ్గము వలె దూయుచు కలుషములో ద్రోయుచు, ఖడ్గము వలె దూయుచు కలుషములో దోయుచు, నీ మహిమను మాకియుమా. యేసయ్యా నీ మహిమను మాకియుమా. దేవాని దివ్యవాక్యము ఇవిగా మాకు తెలియుము. దేవాని దివ్యవాక్యము ఇవిగా మాకు తెలియుమా. నిర్మల క్షీరము వంటిది, నిత్యానందము వంటిది. నిర్మల క్షీరము వంటిది, నిత్యానందము వంటిది. నీ పాలతో మమ్ము పెంచి నీ తోటలు, నీ పాలతో మమ్ము పెంచి నీ తోటలు మమ్మును ఉంచుమా. నీ బలమును మాకియుమా. అందుకే హల్లెలూయా 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 హల్లెలూయా. కలిసి పాడదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
దేవాని దివ్యవాక్యము ఈవిగా మాకు తెలియుమా. దేవాని దివ్యవాక్యము ఈవిగా మాకు తెలియుమా. హల్లెలూయా 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 హల్లెలూయా. సింహాసనం మీద ఆసీనుడైన దేవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. అయ్యా ఎల్లప్పుడూ మమ్మలను నడిపించే దేవా, మమ్మల్ని కాపాడే దేవా, మమ్మల్ని బలపరిచే దేవా, మాకు సహాయం చేసే దేవా, మీ దక్షిణాస్తముతో ఆదుకునే దేవా, మమ్మల్ని పోషించే దేవా, మమ్మల్ని స్థిరపరిచే దేవా, మీ కృపతో నింపే దేవా, మీకు వందనాలు స్తోత్రాలు 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 స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దైవమా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీ కృప మాకు చాలయ్యా, నీ కృప మాకు చాలయ్యా, నీ సన్నిధి మాకు చాలు తండ్రి. అయ్యా నీ కృపతో నింపయ్యా, నీ కృపతో నింపయ్యా, నీ కృపతో నింపయ్యా. నీ బలమైన రెక్కల కింద మమ్మల్ని గాయం తండ్రి. అయ్యా మీ బలిష్టమైన రెక్కల కింద మమ్మల్ని గాయండి ప్రభువా. అయ్యా గడిచిన 16 దినాలు ఎంతో ఆశీర్వాదకరంగా జరిగించావు నాయన. అయ్యా రోజుకి 3 ప్రార్థనలు ప్రభువా ఈ సన్నిధిలో జరగడానికి మీరు ఇచ్చినటువంటి కృపకే వందనాలు. ఈ ప్రార్థనలో మేమందరము పాలుపొక్కులు పొందడానికి మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, కాపుదలను బట్టి అయ్యా మమ్మల్ని సజీవులుగా ఉంచి ఎంత సంతోషాన్ని మేము పొందుకోవడానికి అయ్యా మా ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకునే ఆ కృపను, ఆ ధన్యతను మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. బల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసంద్రముల దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. ఆకాశములో
వరకు ప్రభునామాన్ని కనపడతాం. ఆకాశమని మన్నాన్ని కుమ్మరించిన దేవుడు, బండ నుండి నీళ్లను ప్రవహింపజేసిన దేవుడు, అలా సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు, అలా సముద్రములను దాటించిన దేవుడు, ఆయనే గొప్ప దేవుడు, ఆయనే మన కన్న తండ్రి, ఆయనే లోక సృష్టికర్త. నా ప్రభుకి అసాధ్యమైనదేమీ లేదు, దేవునికి సమస్తము సాధ్యమే. నమ్మని వాళ్ళకి నమ్మువానికి సమస్తము సాధ్యమని సెలవించిన దేవుడు ఈ రాత్రి పిల్లరా, ఈ రాత్రి గొప్ప కృపతో మనల్ని నింపి బలపరిచి తన కరిగినముతో దేవుడు నడిపించబోతున్నాడు, తన కృపలో నడిపించబోతున్నాడు. దేవుడు తన కాపుదల మనకిచ్చి బలపరచబోతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, స్తోత్రం. బండ నుండి నేలను ప్రవహించిన దేవుని స్తుతిద్దాం. ఆకాశం నుండి మన్నాను కుమ్మరించిన దేవుని స్తుతిద్దాం. అలా సముద్రములను దాటించిన దేవుని స్తుతిద్దాం. ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, మహత్కార్యాలు జరిగించిన ఆ సృష్టికర్తను కనపరుద్దాం. మన జీవితంలో మనకు కావలసిన సమృద్ధిని, కాపుదలను, ఆరోగ్యాన్ని, సమస్త ఈవులు, మేలులు మనకు కలిగిస్తున్న దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమ నీ శక్తిని నింపుము మాలోనా, నీ ప్రేమ నీ శక్తిని నింపుము మాలోనా. ఆరాధింతునా మనసంతటితో, ఆరాధింతునా హృదయమంతటితో. రెండు చేతులు చాపి ఆరాధింతునా బలమంతటితో. యేసు నీవే నా రాజు నీవే. అందరూ కళ్ళు మూసుకొని చేతుల పైకి ఎత్తి యేసు నీవే నా రాజు నీవే. ఆరాధింతునా మనసంతటితో, ఆరాధింతునా బలమంతటితో, ఆరాధింతునా హృదయమంతటితో. యేసు నీవే రాజు నీవే. యేసు నీవే నా రాజు నీవే. నీ ప్రేమ నీ శక్తిని నింపుము మాలోనా. అవునయ్యా, నీ ప్రేమ. రెండు చేతులు ఆకాశంలోకి చాపి హృదయపూర్వకంగా చెప్తాం. అందరూ బిగ్గరగా కళ్ళు మూసుకొని చేతుల పైకి చెప్తాం. నీ ప్రేమ నీ శక్తిని మనం నింపుము మాలోనా. నీ ప్రేమ నీ శక్తిని నింపుమయ్యా, నింపుము మాలోనా. నింపుము మాలోనా. నింపుము మాలోనా. ఆరాధింతునా మనసంతటితో, ఆరాధింతునా హృదయమంతటితో, ఆరాధింతునా బలమంతటితో. యేసు నీవే. చివరిగా చెప్తాం. నా రాజు నీవే
రాజు నీవే. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి పిల్లరా, ఈ 17వ రోజు రాత్రి ఎంత గొప్ప కృపను మనం పొందుకోవడానికి, ఎంత గొప్ప కృపను అనుభవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన అవకాశం. దేవుడి సన్నిధిలో ఈ 17 రోజుల నుంచి ఆయన సన్నిధిలో దేవుడి నామాన్ని స్తుతించడానికి, కీర్తనల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా, అలాగే ప్రార్థనలో కనిపెట్టడానికి, ప్రార్థించడానికి, కన్నీరు కార్చి దేవుడి సన్నిధిలో మనం పెట్టుకోవడానికి, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న ఆ విషయాలను మనం ఆలకించి ఆ ప్రకారముగా జీవించడానికి మనను ఆయాత్తపరుస్తున్నటువంటి విషయాలను బట్టి నేను ప్రభువుని మనస్సారా స్తుతిస్తున్నాను. ప్రతి మాట ప్రతి హృదయాల్లో ఫలించాలని, ప్రతి మాట ప్రతి హృదయంలో నాటుకుని ఆ ప్రకారముగా జీవించే కృప ప్రతి ఒక్కరూ పొందుకోవాలని దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. అయ్యా నీకు వందనాలు. ఈ రాత్రి ప్రభువా అయినా నీ బిడ్డలను ప్రభువా బలపరచునందుకు వందనాలు. అయ్యా కొద్ది నిమిషాలు నీ మాటలు మాకు బోధించి అయ్యా నీ బిడ్డలు ఎంతో ఆశతో ప్రతి దినము ఇక్కడికి వస్తుండగా అయినా దేవుని బిడ్డలకు ఇచ్చినటువంటి ఆత్మీయ బలాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇదే ఆసక్తి, ఇదే ఆత్మ నింపుదల, ఆత్మ తీవ్రత అయ్యా అక్కడ వరకును చివరి వరకును అయ్యా మా బాలైనా మరి ఈ లోకంలో జీవించినంత కాలము ఇదే అభిషేకముతో, ఇదే గొప్ప అనుభవాన్ని కలిగి మేము ముందుకి పరిగెత్తడానికి ప్రతి ఒక్కరిని కూడా సిద్ధపరచమని, సైతాన దురాత్మ చీకటి కార్యాలు శత్రు ఆటంకాలని లయపరిచి అయ్యా మీ అద్భుత కార్యాలు, మహిమగల కార్యాలు ప్రతి ఒక్కరు కనులారా చూడడానికి మీరు కృప చూపించమని, ఈ ఉపవాస ప్రార్థనలో, ఈ ఆశీర్వాద పండుగల్లో, ఈ కుటుంబాశీర్వాద కూడికల్లో ఎంతో మంది నాయన విశ్వాసముతో ఏ విషయాల కొరకు మొరపెడుతున్నారో, ఏ అంశాల కొరకు ప్రార్థిస్తున్నారో అయ్యా వేటిని అయ్యా ప్రార్థనలో మీ దగ్గర నాయన బతిమాలుకుంటూ ఉన్నారో, ఏ విషయాల కొరకు మీ నాయన పాదములు పట్టుకుని మొరపెడుతూ ఉన్నారో అయ్యా ప్రతి మొరను, ప్రతి విజ్ఞాపనం అయ్యా ప్రతి ఆయా విన్నపాన్ని మీరు ఆలకించి ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ గొప్ప కార్యములు జరిగించబోతున్నందుకు స్తోత్రాలు. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనకు సంతోషభరితులమైతే అవును ప్రభువా మా కొరకు గొప్ప కార్యాలు చేస్తావు తండ్రి. మిమ్మల్ని ప్రేమించే వారి కొరకు, మిమ్మల్ని ఆరాధించే వారి కొరకు, మిమ్మల్ని గణపరిచే వారి కొరకు, మీ అడుగు జాడలు నడిచే వారి కొరకు అయ్యా మీకోసం బ్రతికే వారి కొరకు, మీ చిత్తానికి లోబడిన వారి కొరకు అయ్యా మీ చిత్తానికి అయ్యా విధేయత కలిగిన వారి కొరకు మీరు చేసే గొప్ప కార్యాలను బట్టి మీకు వందనాలు అర్పించుకుంటూ అయ్యా కొద్ది నిమిషాలు మీ మాటలు మాకు బోధించి మా ఆత్మీయ జీవితాన్ని మరొకసారి మమ్మల్ని బలపరచమని అయ్యా మా కర్తవ్యాన్ని, మా బాధ్యతను మాకు గుర్తు చేసి అయ్యా మేబడవండి ఆయన మీ బిడ్డలపై ఎవరైనా సరే నడవలసిన మార్గాన్ని ప్రతి ఒక్కరికి బోధించమని, కృప చూపించమని, మీరే మాట్లాడి మీరే మహిమ పొందమని యేసయ్య నామములో స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూడా సర్దుకుని కూర్చుందాం. మంచిది. అద్భుతమైన సమయంలో మరొకసారి ప్రభువుని ఘనపరచడానికి ప్రభు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నేను హృదయపూర్వకంగా ప్రభువుని స్తుతిస్తున్నాను. మరి ఈ రోజుకి 17 దినాల నుంచి దేవుని సన్నిధిలో ఇటు రీతిగా మనం రోజుకి 3 పర్యాయాలు సన్నిధిలో సమకూర్చబడి ప్రభుని ఘనపరిచే గొప్ప భాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినందుకు నేను హృదయపూర్వకంగా నా ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. మరి సన్నిధికి చేరువచ్చిన సకాలంలో దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరిని బట్టి ప్రభువుని మహిమపరుస్తున్నాను. మరి కీర్తనలు పాడిన బిడ్డలను బట్టి, అలాగే సంగీత వాయిద్యం వినిపించిన బిడ్డలను బట్టి, అలాగే ప్రార్థనలు చేస్తున్న బిడ్డలను బట్టి, దేవునికి స్తుతి యాగం అర్పిస్తున్న బిడ్డలను బట్టి, సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి, వాక్యం వినడానికి, అలాగే ఈ రాత్రి ఈ కూడికలో, అలాగే ప్రతిరోజు ఈ ప్రార్థనా కూటాల్లో పాలుపొంగులు పొందుతున్న ప్రతి ఒక్కరిని బట్టి నా ప్రభువుని మనస్సారా నేను గణపరుస్తున్నాను. ఒకసారి రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి కొద్ది మాటలు జ్ఞాపకం చేసుకుందాం.
ఆయన ఎందుకు పిలుస్తున్నారు అనే మాట మీద మనం వాక్యం చెప్పుకుంటూ ఉన్నాం. ఈ రాత్రి మరొక మాట జ్ఞాపకం చేసి ఈ యొక్క వాక్య భాగాన్ని ముందుకు కొనసాగించాలని దేవుని ప్రేరణతో నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మార్కు సువార్త 2వ అధ్యాయం 17వ వచనం. మార్కు సువార్త 2వ అధ్యాయం 17వ వచనం. యేసు ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కరలేదు, నేను పాపులను పిలవచ్చుదని గాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజమే ప్రియులారా, యేసు రాత్రి మనము ధ్యానం చేస్తున్నటువంటి మాట ఏమిటంటే, యేసు ప్రభు వారు ఎవరిని పిలుస్తున్నారు, ఎవరిని పిలవడానికి వచ్చారు, ఎవరిని పిలవడానికి వచ్చారు. మనం ధ్యానం చేస్తున్నటువంటి మాటలు మొదటిగా మనం నేర్చుకున్నటువంటి మాట ఏమిటంటే, ప్రయాసముతో భారముతో ఉన్న వారిని పిలుస్తున్నాడు, ఎందుకంటే విశ్రాంతి పొందడానికి. రెండో మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం, ఆయన మనల్ని ఎందుకు పిలుస్తున్నాడంటే సమాధానంగా ఉండటానికి. మూడో మాట జ్ఞాపకం చేసుకున్నాం, ఆయన ఎందుకు పిలుస్తున్నాడంటే ఆయనతో మనం సహవాసము చేయడానికి. ఏమండి, తర్వాత మరొక మాట మనం నేర్చుకున్నాం, ఆయన ఎందుకు పిలుస్తున్నాడంటే దీర్ఘశాంతముతోను సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకోవాలని మనల్ని పిలుస్తున్నాడు. తర్వాత మరొక మాటను మనం నేర్చుకున్నాం, పిల్లల ఏమండి, మనం విధేయులైనటువంటి పిల్లల వలె దేవునికి అనుకూలంగా ఉండాలని, దేవునికి లోపడాలని, దేవుని చిత్తాన్ని ప్రేమించేవారుగాను. అంతేకాదు, మనం ప్రభువుని ఎరగక ముందు, ప్రభువుని నమ్మక ముందు, ప్రభు సన్నిధికి రాకముందు మనకున్నటువంటి అజ్ఞాన దశ, అనగా మన పూర్వపు అజ్ఞాన దశలు అంటే ఆ అజ్ఞానం అనగా జ్ఞానం లేకపోవడం అంటే మనం ప్రభువుని ఎరగక ముందు మన స్థితి ఏమిటంటే అజ్ఞానం, అనగా జ్ఞానం లేని బ్రతుకు, జ్ఞానం లేని జీవితాలు. అంటే ప్రభువుని తెలుసుకున్న తర్వాత మనకేమొచ్చింది? ఆ అజ్ఞానం పోయి జ్ఞానం వచ్చింది, మనకి జ్ఞాన హృదయం. అందుకనే మోషే గారు రాసిన కీర్తనలో 90వ కీర్తనలో ఉంటుంది, మాకు జ్ఞాన హృదయం కలిగినట్లు చేయము, మా దినములు లెక్కించుట మాకు నేర్పు. అందరికి హృదయాలు ఉంటాయి, కానీ ఏ హృదయం కావాలంటున్నాడు అక్కడ? జ్ఞాన హృదయం. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు మాకు చేయము, మా దినములు లెక్కించుట మాకు నేర్పు. ప్రతి ఒక్కరికి కావలసిన హృదయం ఏంటో చెప్పడం? జ్ఞాన హృదయం కానీ ఉంటే, జ్ఞాన హృదయం కలిగిన వారు జ్ఞానంతో నింపబడతారు. వాళ్ళు చేస్తే ఏ పని చేసినా జ్ఞానంగా చేస్తారు, ఏ ఆలోచించినా జ్ఞానంగా ఆలోచిస్తారు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ ఆత్మీయతను కాపాడుకుంటారు, పరిశుద్ధతను కాపాడుకుంటారు. దేవునికి అపకీర్తి తెచ్చే పని చేయరు, దేవునికి అవమానం కలిగే విధంగా బ్రతకరు. ఈ రాత్రి దేవుడు పెట్టారా, ప్రతి ఒక్కరికి కూడా ఏ హృదయం కావాలో చెప్పడం? మనకి జ్ఞాన హృదయం. అందుకనే ప్రియులారా, పూర్వపు అజ్ఞాన దశలో మనం ఏం కలిగి ఉన్నాం? అజ్ఞానంగా బ్రతుకాం. ఏది మంచో ఏది చెడో తెలియని పరిస్థితి. కానీ ప్రభు దగ్గరికి రావడం ద్వారా, ప్రభు నమ్ముకోవడం ద్వారా, ఈ పరిశుద్ధ వాక్యాలు వినడం ద్వారా అజ్ఞానం పోయింది. ఈరోజు అనేక మందికి ఏమొచ్చింది? జ్ఞానం వచ్చింది. అందుకని ఈ జ్ఞానం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏమవుతున్నాం? దేవునికి విధేయులు అవుతున్నాం. ఒకప్పుడు దేవునికి లోపడలేని మన యొక్క పరిస్థితుల్లో, ప్రియులారా, లోకంలో ఇష్టానుసారంగా జీవించిన పరిస్థితుల్లో, లోకంలో జీవితాన్ని, ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని చిత్రబంధనం చేసుకున్నటువంటి పరిస్థితులు, ఈరోజు దేవుని వాక్యం వినడం ద్వారా అనేక మంది జీవితాలు సరిచేయబడ్డాయి, అనేక మంది కుటుంబాలు బాగు చేయబడ్డాయి, అనేకమైన కుటుంబాలు దేవునికి అనుకూలముగా మార్చబడ్డాయి. ఒకప్పుడు ఆ జీవితాలు లేవు. ఏది అనుకుంటే అదే వెళ్ళిపోవడం, ఏది మన కంటికి నచ్చిందో అది చూడటం, ఏది మన చెవులకి నచ్చిందో ఆ మాటలు వినడం, ఏది మన నోటికి మంచిదో దాన్ని ఫాలో అవ్వడం, మాట్లాడడం, మన చేతికి ఏది ఇష్టమో దాన్ని తాకడం, ఆ పని చేయడం. మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళిపోవడం. మనం దేనికి మనకి ఏది ఇష్టమో అది ఆలోచించడం హృదయంతో. కానీ ఇప్పుడైతే ప్రతి విషయంలో కూడా దేవుని భయము
దేవుని భయము మనల్ని వెంబడిస్తుంది. దేవుని భయం కలిగిన వారిగా ఉన్నారు ఇప్పుడు. దానికి కారణం అప్పుడంటే అజ్ఞానం, ఇప్పుడు ఏం కలిగి ఉన్నాం? జ్ఞానం. ఇప్పుడు ప్రతిదీ ఆలోచించి చేయాలి, ఆలోచించాలి. ఇప్పుడు ఏదైనా చూస్తున్నామంటే అది చూడటం వల్ల మన ఆత్మీయ జీవితానికి మంచిదా కాదా? ఆ మాటలు వినడం ద్వారా మన ఆత్మీయ జీవితానికి మంచిదా కాదా? ఆ మాట మాట్లాడటం వల్ల మన ఆత్మీయ జీవితానికి మంచిదా కాదా? లేదా ఆ అపవిత్రమైన వాటిని మన నోట్లో పెట్టడం ద్వారా అది మంచిదా కాదా? ఈ చేతితో ఆ పని చేయడం ద్వారా, అది ముట్టడం ద్వారా ఎంతవరకు కరెక్ట్? ఈ కాళ్ళతో అక్కడికి వెళితే మన ఆత్మీయ జీవితం మంచిదా కాదా? మన హృదయంతో ఈ పాపిష్టి విషయాలు ఆలోచన చేస్తే అది ఎంతవరకు మనకి పరిశుద్ధతనిస్తుంది? లేకపోతే మనం అపవిత్రులుగా మారిపోతామా? ఇవన్నీ కూడా మనకి ఈరోజు ప్రియులారా అజ్ఞాన కాలంలోంచి బయటకు వచ్చాం కాబట్టి, ఇప్పుడు జ్ఞానం కలిగినటువంటి వాక్యాలు వింటున్నాం కాబట్టి ప్రియులారా ఇప్పుడు మనం దేవునికి ఏమవుతున్నాం? విధేయులైనటువంటి పిల్లలుగా మారుతున్నాం. అదే అజ్ఞాన కాలంలో ఉన్నవాడు దేవునికి విధేయుడిగా ఉండలేడు. దేవునికి విధేయుడిగా ఉండలేడు అంటే దేవునికి లోపడ్డు, దేవుని చిత్తాన్ని ప్రేమించడు, దేవుని చిత్తానికి లోపడ్డు, దేవుని చిత్తానికి భయపడ్డు. కానీ నేను చెప్తున్నాను, ఈ యొక్క రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి అజ్ఞాన కాలంలోంచి బయటకు వచ్చినవాడే దేవునికి లోపడతాడు. అజ్ఞాన కాలంలోంచి బయటకు వచ్చిన వాడే ఏమండి దేవునికి లోబడి విధేయుడైనటువంటి పిల్లలుగా మారుతారు. అంతేకాదు ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి ఆ పరిశుద్ధతలో నడవడానికి సమర్పణ కలిగి ఉంటాడు. ఎందుకు? అజ్ఞానంలోకి వచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు లోకంలో జీవించే వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి? ఇప్పుడు అజ్ఞానం అంటే ఇంక వాళ్ళ పరిస్థితి. ఆ అజ్ఞానం తొలగిపోవాలంటే జ్ఞానము కలిగినటువంటి దేవుని వాక్యాలు వినాలి. జ్ఞానమునిచ్చే, ఆత్మీయ జ్ఞానమునిచ్చే వాక్యాలు వింటే ఆ మనిషిలోని అజ్ఞానం పోతుంది. ఆ అజ్ఞానం ఎప్పుడైతే పోయిందో తండ్రికి లోపడతాడు. తండ్రికి ఎప్పుడైతే లోపడాడో ఆయనలో ఉన్న పరిశుద్ధత ఆ వ్యక్తిలోనికి వస్తుంది. రాత్రి చాలా విషయాలు మనం ధ్యానం చేస్తాం. ఈ రాత్రి ఈ మాట మీ జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే దేవుని బిడ్డలారా పాపులను పిలవడానికి వచ్చాడు. ఎందుకు? ఏమంటే పాపులను పిలవడానికి ఎందుకు వచ్చాడు? పాపులు ఏమంటే ఈ మనుషులందరూ ఎందులో ఉన్నారు చెప్పండి? పాపములో ఉన్నారు. ఈ పాపములో ఉన్న వారిని పరిశుద్ధులుగా చేయాలని దేవుని యొక్క ఉద్దేశం. తండ్రి అయిన దేవుడు కూడా తన ప్రియ కుమారుని లోకానికి పంపడానికి కారణం ఈ పాపులను పవిత్రులుగా మార్చాలని. ఈ లోకములకి పాపం ఎలా చోటు చేసుకుంది అని మనం ఆలోచన చేస్తే ఆ మొదటి ఆదాము అవ్వలు, తండ్రి చేత సృష్టించబడినటువంటి ఆ మనుషులు ఆయన స్వరూపంలో జిగటమన్ను తీసుకొని, మట్టిని తీసుకొని మట్టి బొమ్మగా చేసి నాసికారంధ్రాల్లో ఆయన జీవాత్మ ఊదినప్పుడు వాళ్ళ మనసు ఆదామయ్యాడు. వాళ్ళు ఆదాముకి గాఢ నిద్ర కలగజేసి ఒక పక్కటెముకలు తీసి స్త్రీగా చేసి వాళ్ళిద్దరిని కూడా ఎదురుతో పెట్టాడు. ప్రభు వాళ్ళకు చెప్పవలసిన మాటలని చెప్పాడు. మీరు ఈ తోటలో ఇవన్నీ తినండి, కానీ ఫలాలని తినండి. ఆ చెట్టు యొక్క ఫలాన్ని మీరు తినకండి. ఆ చెట్టు యొక్క ఫలం తినకండి, చెంత మీరు చచ్చిపోతారు. జాగ్రత్త, ఆ చెట్టు ఫలం జోలికి వెళ్ళకండి. ఈ చెట్టు యొక్క ఫలాలని తినవచ్చు, ఆ చెట్టు జోలికి వెళ్ళకండి అని అన్నీ వాళ్ళకి చెప్పవలసినటువంటి విషయాలని చెప్పి, అంతేకాదు ప్రతి చల్లపొట్ట వేళ ఆ తోటలోకి వచ్చి వారిద్దరినితో ముచ్చటిస్తూ, ఎందుకంటే ఆయన చేతులతో చేయబడినటువంటి ఆ యొక్క మనుషులు కాబట్టి వాళ్ళతో ఆనందిస్తూ ఒక సమయం గడుపుతూ ప్రతి దినం ఆ విధంగా సాగిపోతున్నటువంటి సందర్భంలో ఒకనొక రోజు సర్పము ఎవడి సాతాను సర్పము వేషముతో కుయుక్తిగా వచ్చి అవ్వమ్మను మోసగించి మీరు తినండి. అడిగింది ఒకటి అడిగింది, మీ తండ్రి ఏమైనా ఈ తోటలో ఏమైనా ఫలాలు తినొద్దన్నాడా?
అప్పుడు చెప్పింది అవ్వమ్మ. ఒకవేళ అవ్వమ్మ అప్పుడు అనాలి, నిజంగా తండ్రికి భయపడే వ్యక్తి అయితే, లేదు లేదు మేమేం తింటే నీకెందుకు, నువ్వెవరు అని అడగాలి. కానీ అడగకుండా అవును తినొద్దన్నాడు ఆ చెట్టు ఫలాన్ని, తింటే మీరు ఎలాగవుతారని చెప్పాడు అని చెప్తే అది ఆ సాతాను అంటది, సర్పవేషంతో వచ్చినటువంటి సాతాను అంటది, మీరు తినండి, ఎంత మాత్రము కూడా మీకు ఏమో అవ్వదు, మీకు మంచి చెట్లు తెలుస్తాయి, మీరు గొప్పవారు అవుతారు, ఇది చాలా తెలివి వస్తుంది మీకు అన్నీ తెలిస్తేనే మీ తండ్రి తినొద్దు అన్నాడు, తినండి అని అవ్వమ్మని ప్రేరేపించినప్పుడు అవ్వమ్మ కొన్ని ఫలాలు తింది. అంతేకాదు ఆమె తింటమే కాకుండా తన యొక్క ఆదాము కూడా కొన్ని ఫలాలు తీసుకెళ్ళి ఆయన కూడా పెట్టింది. ఆయన కూడా అడగలేదు, నువ్వు ఎందుకు తిన్నావు, ఇంత పని ఎందుకు నువ్వు చేస్తావు, మన తండ్రి తినొద్దని అడగదా, నువ్వు ఎందుకు చేస్తే ఈ పని అని ఏమాత్రం అడగకుండా ఆయన కూడా తినేస్తాడు. ఇది వీళ్ళు చేసినటువంటి పనికి దేవునికి కోపం వచ్చింది. దేవుని ఆజ్ఞ మీరిపోయారు, దేవుని మాట మీరిపోయారు, దేవుని ఆజ్ఞ దేవుని మాట మీరినటువంటి కారణాన్ని బట్టి ఆయన అంటాడు, మీరు బయటికి పోండి, నా తోటలో ఉండటానికి యోగ్యులు కాదు. ఆదామును అవ్వను వీళ్ళు మోసగించినటువంటి ఆ యొక్క సర్పాన్ని సాతాను పేరు మూడు ఆటలు కూడా ఆయన సర్పించి వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళకి జరిగే పరిణామాలు తెలియపరిచి ఆ తోటలోంచి ఆదాములను ఏం చేస్తారు, బయటకు పంపేస్తారు. దేవునికి స్తోత్రం. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుని మాట వినకపోవడమే పాపం, దేవుని మాట వినకపోవడమే పాపం. దేవుని దేవా అని దేవుని చిత్తాన్ని పాటించకపోవడం పాపం. దేవుని వాక్యాన్ని చదివి లేకపోతే దేవుని వాక్యాన్ని విని ఆ వాక్య ప్రకారంగా బ్రతకకపోవడం పాపం. ఎన్నో పాటలు పాడవచ్చు, ఎంతో ప్రార్థన చేయొచ్చు, ఎంతో వాక్యం చదవచ్చు, వాక్యం వినవచ్చు, కానీ దేవుని సన్నిధిలో వాక్య ప్రకారంగా బ్రతకకపోతే మనం ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని పాటలు పాడినా, ఎంత వాక్యం చదివినా, ఎన్ని ప్రసంగాలు విన్నా ఇవన్నీ వ్యక్తమే కదా. అందుకనే ప్రభు అని పిలవడం కాదు, నా తండ్రి చిత్తము జరిగించేవాడే పరలోక రాజ్యం చేరుతాడు. ఎంత చేరుతాడు? తండ్రి చిత్తము జరిగించేవాడు. అందుకనే ఈ రాత్రి దేవుడి నీతో నాతో చెప్పే మాట్లాడండి, తండ్రి చిత్తము జరిగించే బిడ్డలుగా మనం ఉంటేనే ఆ పాపము మనలోంచి బయటికి పోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తండ్రి చిత్తము జరిగించకుండా మన మందిరానికి వచ్చి వెళ్ళిపోవడంత మాత్రాన ఆ పాపం మనలోంచి పోదు, ఆ పాపిష్టి జీవితం మనలోంచి పోదు. ఆ పాపిష్టి జీవితం మనలోంచి పోవాలంటే తండ్రి యొక్క చిత్తం ఏమిటో మనం గ్రహించాలి. ఈ రాత్రే కాదు, ఎప్పటికప్పుడు గ్రహించాలి. ఎప్పటికప్పుడు ప్రతి ఉదయాన్నే ప్రభువా ఈరోజు నేను నీ చిత్తాన్ని ధిక్కరించే బ్రతుకు నేను ఎక్కడ కూడా నేను బ్రతకూడదు. ఈ ఉదయం లేచాను, నేను నా ఆలోచనలో, నా చూపులో, నా వినికుడిలో, నా నోటి మాటలో, నా చేతి పనుల్లో, నా నడవడికలో, నా హృదయ తలంపుల్లో, నేను చేసే పనుల్లో, నా ఉద్యోగంలో, వ్యాపారం, వ్యవసాయ, పాడి పంటల్లో, అయ్యా నా చదువుల్లో, నా కార్యక్రమాల్లో, నా ప్రయాణాల్లో, అయ్యా నేను ఎక్కడ ఉన్నా నీకు అయిష్టమైన పనులు నేను చేయకూడదు. నీ చిత్తాన్ని ధిక్కరించే విధంగా నేను ఉండకూడదయ్యా. నేను సంతోషపెట్టే బిడ్డగా బ్రతకాలి. మరి నేను మంచం మీద పండుకుని ఉదయం లేచే వరకు నీ చిత్తానికి యోగ్యురాలుగా నేను బ్రతకాలి అని ఒక మంచి ప్రార్థన చేసుకుని ఆ ప్రార్థనకు మనం కట్టుబడి మనం జీవిస్తే దేవునికి స్తోత్రం. అందులో స్తోత్రం చెప్తా. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి పలుకుసారి దేవుడు చెప్తున్నాడు, ఆయన సన్నిధికి వచ్చే మనలో ఆ పాపం బయటకు పోవాలంటే ఆయన చిత్తానికి లోబడిపోవాలి. ఆయన చిత్తానికి లోపడలేని భక్తి వ్యర్థం. నువ్వు ఆయన చిత్తానికి లోపడకుండా మన జీవితకాలం అంతా ఎలాంటి భక్తి, నామకార్థమైన భక్తి చేస్తున్నా ఆ పాపం నీలోనే ఏమవుతున్నది, నిలుచు ఉండాలి. అర్థమవుతుందా? అందుకని అతిక్రమాలు దాచిపెట్టుకున్నవాడు వద్దలడు, వాటిని ఒప్పుకుని దానిని విడిచిపెట్టేవాడు ఏం పొందుకుంటాడు? కనికరం పొందుకుంటాడు. ఈరోజు యేసు ప్రభు వారి యొక్క కనికరం కావాలి మనకి.
మనం వచ్చి వెళ్ళిపోతాం కాదు. ఆయన కనికరం మన మీద ఉండాలంటే మన పాపములను ఒప్పుకుని దాన్ని అన్నీ ఏం చేయాలి? విడిచిపెట్టాలి. వచ్చి వెళ్ళిపోతే ఏంటంటే ప్రయోజనం? ఆయన కనికరము పొందుకునే భక్తి చేయాలి మనం. ఆ తల్లి మీద ఆయన కనికర పడ్డాడు కాబట్టి ఆ చనిపోయినటువంటి కొడుకును ఏం చేస్తాడని బ్రతికించాడు. తల్లికి సజీవుడిగా అప్పగించి తల్లి ఏడుపును చల్లార్చాడు. ఆ కుష్ఠరోగం మీద కనికర పడ్డాడు కాబట్టి అతను ముట్టుకుని అతను స్వస్థపరిచాడు. గాయములన్నీ తగ్గాయి, రెస్టులు తగ్గాయి, ఆ కుష్టి మచ్చలన్నీ పోయాయి, కాళ్ళు చేతులు వేలు సరైపోయాయి. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు నీతో నాతో చెప్పే మాటలు ఏంటంటే కనికరము సంపాదించుకోవాలి. మనం ఎవరి కనికరం? చూడాలి, నా వైపు చూస్తే ఈ మాటలు వినాలి. ఎవరి కనికరం? దేవుని కనికరం. దేవుని కనికరము మనం పొందాలంటే మనలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మనలో ఉన్నటువంటి పాపాన్ని విడిచిపెట్టగలిగితే ఆయన కనికరం నీ మీద ఉండాలి. ఆయన కనికరం నీ మీద ఉంటే నువ్వు ధన్యుడవు, నువ్వు ధన్యురాలు. కనికరము లేని భక్తి వ్యర్థం. ఆయన కనికరము నీ మీదకి నా మీదకి దిగి రావాలంటే మనలో ఉన్న అపవిత్రత అంతా కడిగేసుకోవాలి. నువ్వు ఏ అపవిత్రతలో ఉన్నావో అది నీకు తెలుసు. ఏ పాపంలో ఉన్నావో నీకు తెలుసు. దాన్ని కడుక్కోగలిగితే ఆయన కనికరం వస్తుంది. ఆయన కనికరం వచ్చిందా నీ యొక్క స్థితి మారుతుంది, నీ పరిస్థితులు మారుతాయి. అంతకుముందు నా పరిస్థితి వేరు. ఆయన కనికరం నీ మీదకి వచ్చినప్పుడు నీ స్థితి అంచెలంచెలుగా ఏమవుతుంది? అభివృద్ధి అవుతుంది. చప్పట్లు కొట్టిన ప్రభుత్వం. ఆయన కనికరము మన మీదకి రావాలంటే ఆయన మాట వినే బిడ్డలుగా ఉండాలి. ఆయన మాటకు లోబడే బిడ్డలుగా ఉండాలి. రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో చెప్తున్నాడు, కనికరములు సంపాదించుకునే భక్తి చేస్తావా? ఆ పాపాన్ని లోపలే పెట్టుకుని పై భక్తి చేస్తావా? పాపాన్ని లోపాలు దాచుకుంటే అది దాచుకున్నామని లోపల ఉండదు. అది ఒక రోజు మొక్కై మొలిచి దాని యొక్క ప్రతిఫలం అనుభవించే రోజు రాబోతుంది. అది మొక్కై కాపు కాసేదాకా దాని లోపల దాస్తావా? మొక్కగా ఉన్నప్పుడే దాన్ని తెంపేస్తావా? మొక్కై ఎదిగి పూత పూసి కాపు కాసేదాకా దాన్ని లోపల ఉంచుతావా? లేకపోతే అది ఆ మొక్కగా ఉన్నప్పుడు ఏడుతో తెంపేస్తావు దాన్ని? ఏమిటది? పాపిష్టి జీవితమే. అది మొక్కై కాపు కాసిందంటే ఇంకా తర్వాత నువ్వు చేసేది ఏమి లేదు. అది దానిని ప్రారంభంలోనే ఏడుతో నువ్వు తెంపగలిగితే ఆయన కనికరం మన మీదకి, నువ్వు పురుషుడివైనా స్త్రీవైనా నీ మీదకి దిగి వస్తుంది. ఆటోమేటిక్గా నీ స్థితిగతులు ఏమవుతాయి? మార్చబడతాయి. అందుకనే బైబిల్లో ఒక మాట ఉంటుంది, నీ స్థితి మొదట కొంచెమే కానీ నువ్వు తుదకు నువ్వు మహా అభివృద్ధి పొందుతావు. తుదకు మొదట ఏంటి మన స్థితి? కొంచెమే అంటారు. అప్పుడు కొంచెమే, అప్పుడు స్థితి వేరు. గంటలో అంతేమిటి? అప్పుడు ఇంకా నీకు పూర్తి నమ్మకం ఇంకా లేదు, పూర్తి విశ్వాసంలోకి రాలేదు, ఇంకా పరిశుద్ధతలోకి రాలేదు. ఏమంటే ఇంకా ఆ పాపాన్ని విడిచిపెట్టలేదు, ఆ అపవిత్రమైన జీవితాన్ని విడిచిపెట్టలేదు, ఆ పాపిష్టి అలవాట్లు, ఆ పాపిష్టి స్నేహాలు, ఆ మూఢ నమ్మకాలు, ఈ లోక వ్యవహారాలు విడిచిపెట్టలేదు. నువ్వు విడిచిపెట్టకుండా ఉన్నావు. అప్పుడు నీ స్థితి కొంచెమే. కానీ దేవుని మాటలు వినడం ద్వారా ఆ పాపిష్టి జీవితాన్ని ఏం చేస్తావు? విడిచిపెట్టావు. పాపిష్టి స్నేహాలు విడిచిపెట్టావు, మూఢనమ్మకాలు విడిచిపెట్టావు. ఈ లోకంలో నీ ఆత్మీయ జీవితాన్ని, శరీరాన్ని, కుటుంబాన్ని పతనం చేసే ప్రతి దానిని దూరపరిచావు యేసునామములో. ఇప్పుడు ఏమైందంటే నీ స్థితి మహాభివృద్ధిలోకి వెళ్ళిపోయింది. మహాభివృద్ధి. నేను అంటున్నాను, పాపము లోపల పెట్టుకుని ఎవరు భక్తి చేసినా ఆ స్థితి ఇంకా అలాగే ఉంటుంది. కొంచెం కింద ఉంటుంది, కొంచెం కింద, అదే కొంచెం అంతే.
ఆ స్థితిలో మహాభివృద్ధికి వెళ్ళాలంటే ఆ పాపాన్ని విడిచిపెట్టి శ్రేష్టమైన భక్తి చేయాలి. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు నీతో నాతో నన్ను నిన్ను హెచ్చరించే మాట ఏమిటంటే, విడిచిపెట్టామా లేదా? విడిచిపెట్టకపోతే మాత్రం మన స్థితి కొంచెమే. అది మహాభివృద్ధిలోకి వెళ్ళాలంటే దేవునికి లోపడాలి, దేవునికి భయపడాలి, దేవుని మాట వినాలి. అందుకనే పిల్లరా, పాపములో ఉన్న వారిని పిలవడానికి వచ్చాడు యేసు ప్రభువారు. నేను నీతిమంతులని పిలవడానికి రాలేదు, పాపములో ఉన్న వారిని పిలవడానికి వచ్చాను. అందుకని ఇక్కడ అంటాడు, ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కర్లేదు. రోగులకు కానీ ఆరోగ్యం గలవారికి వైద్యుడు అవసరం లేదు. నేను పాపులను పిలవడొచ్చుదని కానీ నీతిమంతులని పిలవరాలేదు. అంటే యేసు ప్రభువారు ఈ భూమి మీదకి తన తండ్రి తన కుమారుని ఒక కన్య మరియ గర్భము గుండా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా గర్భము ధరించి యేసు ప్రభువారు ఈ లోకానికి రావడానికి కారణం పాపులను పిలవడానికి వచ్చాడు. ఎందుకు? మొదటి ఆదాము అవ్వలు చేస్తున్నటువంటి పాపము ఈ ప్రపంచాన్ని ఏం చేస్తుంది? తల్లడిల్లు చేస్తుంది. ఆ పాపములో ఉన్న మనుషులు మళ్ళీ ఏమండి యేసు రక్తము చేత వాళ్ళు ఏమవ్వాలి? ఇప్పుడు కడగబడి ఆ పాపములోంచి బయటకు వచ్చి యేసయ్య కనికడానికి ఏమవ్వాలి? దగ్గర అవ్వాలి. చప్పట్లు కొట్టిన ప్రభువుగా యేసయ్య ఇచ్చే కృపకు దగ్గర అవ్వాలి. అందుకనే ఆయన పాపుల కొరకే కదా ఈ లోకానికి వచ్చాడు. మరి గర్భము గుండా ఒక పరిశుద్ధురాలి గర్భము గుండా పరిశుద్ధాత్మ ద్వారా ఆయన జన్మించారు తప్ప పురుషుని సంబంధం లేకుండా. అన్యాయపు తీర్పు, అఖొరడ దెబ్బలు, కాళ్ళు చేతులు మేకులు, తలలో ముళ్ళకిరేయటం, ప్రక్కలో పల్లెపు పోటు, ఊమలు, నిందలు, గుద్దులు, వేలన, పరిహాసం, రక్తపు దారం ఇరుషుల వీధుల్లో, గొల్గొతా కొండ మీద. ఇవన్నీ ఎందుకైనా కార్చాడు. ఎందుకు కార్చాడు చెప్పండి? పాపిష్టి జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధతలోనికి ప్రజలు రావాలని, పాపాన్ని విడిచిపెట్టి ఆ పరిశుద్ధ మార్గములు నడవాలని. అంతేకాదు పాపులు నీతిమంతులుగా తీర్చబడాలని. అందుకనే ఒక బైబిల్లో ఉన్న మాట ఏంటంటే, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఇప్పుడు మహిమను పొందాలంటే, దేవుడిచ్చే మహిమను మానవుడు పొందాలంటే ఆ పాపములను విడిచిపెట్టినప్పుడే దేవుని మహిమ మనము పొందగలం. ఆయన ఇచ్చిన కిరీటం ఎలాంటి చెప్పిన మానవుడికి మహిమ ప్రభావములతో నింపబడిన కిరీటాన్ని ఇచ్చాడు ఆయన. దేవుని కంటే మానవుని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమ ప్రభావములతో నింపబడిన కిరీటం వానికి ఇచ్చి ఉన్నాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రియులారా, ఆ పాపాన్ని విడిచిపెట్టగలిగితే నీతిమంతులుగా మనం తీర్చబడతాం. ఆ అపవిత్రత విడిచిపెట్టగలిగితే పరిశుద్ధులుగా మార్చగలుగుతాం. దేవుడు బిడ్డలారా, ఇక్కడ ఏం జరిగింది అంటే, ఆయన సముద్ర తీరమున నడిచిపోతూ ఉన్నాడు. జనులందరూ అయినందుకు రాగా ఆయన వారికి బోధించాడు. ఎక్కడ ఉన్న జనులు కమ్మేసేవారు ఆయన. ఎందుకో చెప్పండి? నా ప్రభువులో గొప్ప శక్తి ఉంది కాబట్టి, ఆయన పాపులకు రక్షకుడు కాబట్టి, రోగులకు వైద్యుడు కాబట్టి, ఆయన సముద్ర తీరములో ఉన్న ప్రజలు వచ్చేవారు, అరణ్యములో ఉన్న ప్రజలు వచ్చేవారు. ఎక్కడ ఒకవేళ ఎవరైనా ఇంటికి ప్రార్థన చేస్తకెళ్ళినా, ఎవరింటికైనా ప్రార్థన చేస్తకెళ్ళినా అక్కడికి ప్రజలు వచ్చేసేవారు. అక్కడ ఇల్లు నిండిపోయి వాకలు నిండిపోయింది. ఆయన ఎక్కడ ఉంటే అక్కడికి ప్రజలు. ఎందుకంటే ప్రభు శక్తిమంతుడు కాబట్టి. అద్వితీయ దేవుడు అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యొక్క విశ్వాసం ఉంటే ప్రతి వాడు నశింపగా నిత్య జీవం పొందుకుంటాడు. ఎక్కడుంటే అక్కడ ధ్యానం ఇసుకేస్తే రానంత ప్రజలు. అందులో యేసు ప్రభు మాటలు వినడానికి వచ్చిన వారు ఉన్నారు, రోగులు స్వస్థత పొందడానికి వచ్చారు, యేసయ్యను చూడాలని వచ్చిన వారు ఉన్నారు, యేసయ్యను వెంబడించాలని ఆశ కలిగిన వారు ఉన్నారు. ఎంతమంది వచ్చేసేవారు ఆ దగ్గరికి. ఇప్పుడు ఆయన సముద్ర తీరమున మరలా నడిచిపోతూ ఉన్నాడండి.
ఆయన సముద్ర తీరాన్ని నడిచిపోతుండగా జనులందరూ తెలుసుకుని ఆయన ఎందుకు వచ్చేసారు. ఎక్కడ? సముద్రం దగ్గరికి వచ్చేస్తారు. ఈ రోజుల్లో మంచి మంచి మందిరం కట్టి ఫ్యాన్లు వేసి అన్ని సౌకర్యాలు చేసి బరకాలు వేసి అన్నిగా ఏమంటే కొన్ని చర్చలు టైల్స్ ఉంటాయి, లేదా కార్పెట్లు ఉంటాయి. వాళ్ళ యొక్క ఉన్నటువంటి సమృద్ధిని బట్టి అని ఇక్కడ ఏర్పాట్లు చేయబడతాయి. కానీ రండి, వాక్యం వినండి, దీవించబడండి అని చక్కని మందిరాలు కట్టి లైట్ పెట్టి ఫ్యాన్లు వేసి అన్ని రకాల సౌకర్యాలు వేసి రండిరా బాబు రండి, దేవుని మాటలు విని మీ బ్రతుకులు మార్చుకోండి, జీవితాలు మార్చుకోండి అని పిలుస్తుంటే మానవుడికి ఇది వెరితనంగా ఉంది, ఎలా పొలంగా ఉంది, ఎగతాళిగా ఉంది. కొంతమంది వస్తున్నారు కానీ అల్పార్థం కూడా ఒక్క పూట కూడా తీసుకెళ్ళదు. యాభై ఆదివారం ప్రార్థనకు తీసుకురారు, ఈ 40 రోజులు కూటాలకు తీసుకురారు. కొన్ని పగల పనులకు వెళ్ళిపోయినా రాత్రిలోనే రావాలి కదా. ఇప్పుడు రాత్రి ఎంతసేపు ఎక్కడ కూర్చునేది? ఒక గంట ఏమంతే, ఒక గంట ఏమో అంతే. ఆ గంట కూర్చోవడానికి కూడా ఆ భర్తలను ఇక్కడికి తీసుకురాలేకపోతున్నారు. ఆదివారం ఆరాధనకు తీసుకురారు. వారమంతా పనిలోకి వెళ్తాడు. వారమంతా కాంక్రీట్ పనికో, బిల్లు పనికో, గొడవ పనికో, చేలో పనులకో వెళ్తారు. ఆదివారం ఒకరోజు మానిపించి ప్రార్థనలు తీసుకురారు చాలా మంది భార్యలు. వారమంతా వ్యాపారం చేస్తారు, ఆదివారం అది పక్కన పెట్టి మందిరానికి తీసుకురారు. వాళ్ళ భర్తలని, వాళ్ళ పిల్లలని. ఈ 40 రోజుల కూటాలు జరుగుతున్నాయి. రేరా బాబు రే, ఏమండి రండి రండి, ఒక గంటే కదా మీరు అక్కడ కూర్చునేది, రండి. ఆ దేవుని మాటలు వింటే మీరు బాగుంటారు, మీ జీవితాలు బాగుంటాయి, రండి అని ఎంతమంది భార్యలు వాళ్ళ భర్తను తీసుకొస్తున్నారు. ఈ 17 రోజులు అయిపోయింది. చాలా మంది భార్యలు భర్తలు ఒక్క పూట కూడా ఇక్కడ కనిపించారు. నేను అనుకుంటాను భార్యల్లో మారు మనసు ఉంటే భర్తలు మారుదురేమో. ఈ భార్యలకే పరిపూర్ణమైన మారు మనసు లేదు కాబట్టి వాళ్ళ భర్తలని ప్రభు దగ్గరికి ఏం చేయలేకపోతున్నారు, నడిపించలేకపోతున్నారు. రండి, రాత్రి కొంతసేపే కదా మీరు కూర్చోరు కదా, రండి దేవుని మాటలు విందరు. కానీ దేవుని మాట వింటే ఆ దేవుని మాట మిమ్మల్ని బాగు చేస్తుంది, మిమ్మల్ని సరి చేస్తుంది. మీరు చక్కగా ఉంటారు, మంచిగా ఉంటారు, దేవుని కృప పొందుకుంటారు. మీ ఆత్మీయ మీరు కూడా మీ అసలు జీవితం యొక్క విలువ ఏంటో మీకు అర్థమవుతుంది. రండి రండి అని ఎంతమంది భార్యలు వాళ్ళ భర్తల్ని కూడా పెట్టుకుని వస్తున్నారు. ఎక్కడికైనా పెళ్ళికి వెళ్ళాలంటే అప్పుడు చక్కగా రెడీ చేసి రంగులు కట్ట చేసి ఎక్కడ ముసలేంటికి తెల్లంటికి ఆనకుండా చక్కగా అన్ని రంగులు కట్ట వేసి అవసరమైతే భార్య వేసేస్తుంది, భర్తకి రంగు వేసేసి మంచి ప్యాంటు మంచి సొక్కా రెడీ చేసి మరి పక్కన బాగా ఆనాలి కదా, మరి పెళ్లి కొడుకులాగా ఆనాలి కదా, మంచిగా రెడీ చేసి జోడు లేకపోతే కంపెనీ జోడు కూడా మంచి జోడుకొని వచ్చి పెట్టి అంతా మంచి పర్ఫెక్ట్గా తయారు చేసి దాన్ని పెళ్ళికి వెళ్దాం, ప్రధానానికి వెళ్దాం, పుట్టినరోజుకి వెళ్దాం. ఏమండి రోజు బస్సు మీద ఏంటండి బండి కొనండి, ఏదో సీటు తీసి కొత్త బండో పాత బండో ఏదో ఒకటి సీటు తీసుకొని వెళ్దామండి. రోజు ఆటోలకి బస్సు మీద వెళ్తే సిగ్గేస్తుందండి. పలానా చూడండి వాళ్ళు ఏమీ లేకపోయినప్పటికీ బండి కొనుక్కుని బండి మీద తిరుగుతున్నారు, పాత బండో కొత్త బండో. ఇప్పుడు మనం బండి కొనలేకపోయాం, ఏదో సీటు తీసి పాత బండి కొత్త బండి కొనేసుకుని ఏదైనా ఫంక్షన్లు వచ్చినప్పుడు బండి మీద వెళ్తే ఎంత బాగుంటుందండి, కొత్త జంటలా ఉంటుంది కదా, నిన్నగాక మొన్న పెళ్ళి అయినట్టు ఉంటుంది కదా అన్నట్లుగా. అలాంటి వాటికి ఎంత ప్రిపేర్ అవుతూ ఉంటారు, సిద్ధపడుకోవడం ఉంటారు. ఈ మనిషి కూడా రేపు కార్యక్రమం ఇవ్వాలి, ఆ సేవ రెడీ చేస్తుంది, దానికి ఇస్త్రీ లేకపోతే ఇస్త్రీ జయంతి రెడీ చేస్తుంది. రేపు వెళ్ళడానికి కావలసిన అలంకార సామాగ్రి ఇంట్లో ఉందా లేదా, లేకపోతే ఆ ముందు రోజు తన భర్తతో తెప్పించేసుకుంటారు. ఆ చేయడానికి కావలసిన మ్యాచింగ్ గాజులు, మ్యాచింగ్ అన్ని అవసరమైన మ్యాచింగ్ చెప్పులు, మ్యాచింగ్ అన్ని మ్యాచింగ్.
అన్ని రెడీ చేసుకుంటుంది. మన్నాడు పొద్దున బయలుదేరాలి, ప్రిపేర్ అవ్వాలి. భర్త కూడా రెడీ చేస్తుంది, బట్టలు అన్నీ చేస్తుంది, చాలా శ్రద్ధగా తీసుకెళ్తుంది. అవసరమైతే బండి లేకపోతే బండి కొనిపించి ఏర్పాట్లు కూడా చేస్తుంది. ఎందుకంటే మీకు నామోస్ వస్తుంది కాబట్టి, ఆటోలకి బస్సులు ఎక్కడ. అదే దేవుని సన్నిధికి రమ్మంటే, అయ్యో నా భర్తను అలా వదిలేస్తే పాపంలో నశించిపోతాడేమో, నా భర్తను కూడా తెచ్చుకుంటే ఆ పాపంలోంచి బయటకు వచ్చి పరిశుద్ధంగా మారుతాడేమో అనేటువంటి ఆ నీతి, ఆ విశ్వాసం, నీతితో కూడిన విలువలు ఎవరికి ఉన్నాయి? నా భర్తను అలాగే వదిలేస్తే లోకంలో పాపులతో ఏకమై పాపములోనే నశించిపోతాడేమో. ఆ పాపిష్టాల వాటిలో, స్నేహాల్లో, ఆ మూఢనమ్మకాల సాంప్రదాయాల్లోనే అలాగ తన జీవితాన్ని, ఆరోగ్యాన్ని విచ్ఛిన్నం చేసుకుంటాడేమో, నరకానికి పోతాడేమో. అయ్యో నా కుమారుడిని అలా వదిలేస్తే నా కుమారుడి జీవితం కూడా అలా విచ్ఛిన్నం అయిపోతేమో. పాపులతో సహవాసం చేసి ఆ తప్పిపోయిన కుమారుడు తన జీవితాన్ని, ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నట్లు నా కుమారుడు కూడా అలాగే పాపులతో ఏకమై స్నేహం చేసి వాడి జీవితాన్ని, బంగారు భవిష్యత్తును దాటబెట్టుకుంటాడేమో. ఆ జ్ఞానం ఆ పిల్లల కన్నా తల్లికేది, జన్మించినటువంటి పిల్లలకేది, చేసుకున్న భర్తకేది, భార్యకేది. అన్నిటికి శ్రద్ధ పెడుతున్నారు కానీ భక్తి విషయంలోకి వచ్చేసరికి దిగజారిపోతున్నారు. ఒక స్థలం కొనడానికి శ్రద్ధ పెడుతున్నారు, ఇల్లు కట్టడానికి శ్రద్ధ పెడుతున్నారు, ఇల్లుకి డబ్బు లేకుండా అప్పులు చేసి ఇల్లు కడుతున్నారు, బంగారాలు కొనడానికి శ్రద్ధ పడుతున్నారు, బండి కొనడానికి శ్రద్ధ పడుతున్నారు, ఫంక్షన్లు కాడ తిరుగుతూ బాగుంటుందని కొత్త జంటలాగా వ్యాపారాలకి శ్రద్ధ పెడుతున్నారు, చేను పనులకి, చేను చేయడానికి శ్రద్ధ పెడుతున్నారు, పశువులు మేపడానికి శ్రద్ధ పెడుతున్నారు. ఏమండి రకరకాల విషయాలకు, ఈ లోకంలో జరిగే కార్యక్రమాలకు తిరగడానికి శ్రద్ధ పెడుతున్నారు. బట్టలు కొనుక్కోవడానికి, తినడానికి, జరగడానికి వాటికి శ్రద్ధ పెడుతున్నారు. దేవుని సన్నిధికి రావడానికి మాత్రం మానవుడికి ఏమి లేదు, శ్రద్ధ లేదు. అంటే దాని అర్థం ఏంటంటే ఆ పాపములోనే వాళ్ళు ఏమైపోతున్నారు? దేవుని సన్నిధికి రావడానికి శ్రద్ధ లేక ఆ పాపములోనే వాళ్ళు ఏమైపోతున్నారు? నశించిపోతున్నారు. పాపములో నశించిపోతున్నారు. పాపం ఎప్పుడు కూడా అది మొక్క మొలిచే రోజు ఉంది. అందుకని అది పెద్ద మొక్క అవ్వకుండా, దాని కాపు కాయకుండా ఉండాలంటే చిన్న మొక్కగా ఉన్నప్పుడు దాన్ని ఏం చేయాలి? ఏళ్ళతో తుంచేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎట్లా చెప్తాం? హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే పాపములు నశించిపోతున్న వారిని పిలవడానికి యేసయ్య వచ్చాడు. ఏం చేయాలని? పాపులను నీతిమంతులుగా చేయాలి, పాపులను నీతిమంతులుగా చేయాలని. అందుకనే యేసు ప్రభువు వారు సముద్ర తీరముగా నడిచి వెళ్ళిపోతుంటే ప్రజలు ఆయన ఎందుకు వస్తే వాళ్ళందరికీ కూడా దేవుడు తన తండ్రి ఆయనకి ఇచ్చిన ఉపదేశాన్ని ఆయనకు బోధిస్తున్నాడు. ఈ లోపల 14వ వచనంలో ఆయన మార్గమున వెళుచు సొంకపు మెట్టునొద్ద కూర్చున్న అల్పై కుమారుడగు లేవిని చూచి అయిపోతుంది కదా. చదవండి, బైబిల్ చదువు. ఏదో చెవుల్లో మాట్లాడుకున్నాను. ఆయన మార్గమున వెళుచు సొంకపు మెట్టునంత కూర్చున్న అల్పై కుమారుడగు లేవిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా, లేవిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించాడు. యేసు ప్రభు మాటలలో పడ్డాడు. సముద్ర తీరమున నడుస్తుంటే ప్రజలు వచ్చారు, వారికి చేయవలసిన బోధ చేశాడు. మళ్ళీ ఆయన మార్గమున వెళుచు, ఆయన మార్గాన్ని వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ వెళ్ళిపోతుంటే ఏమంటే ఆయన కూడా ప్రజలు ఉంటారు, ఆల్రెడీ వెంబడిస్తున్నారు కదా కూడా. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ వెంబడిస్తున్నారు. సొంకపు మెట్టునంత కూర్చున్న అల్పై కుమారుడగు లేవిని చూచి నన్ను వెంబడించని అతనితో చెప్పాడు. నన్ను వెంబడించని అతనితో చెప్పేసరికి ఆయన ఏం చేశాడు? వెంబడించాడు. మారు మాట చెప్పకుండా వెంబడించాడు. అయితే 15వ వచనంలో అతని ఇంట ఆయన భోజనమున
కూర్చుని ఉండగా అతని ఎంట భోజనానికి కూర్చున్నాడు యేసు ప్రభువారు. సుంకరులను పాపులను అనేకులు యేసుతోను ఆయన శిష్యులతోను కూర్చుండి ఉండేది. ఇప్పుడు యేసు ప్రభువారు అతని ఎంట భోజనానికి కూర్చున్నాడు. ఎందుకంటే యేసు ప్రభువారిని వెంబడించమని అనగానే ఏం చేశాడు? అతడు వెంబడిస్తున్నాడు, అంటే మాటకు లోబడ్డాడు. అయితే అతని ఇంట్లో భోజనానికి కూర్చున్నాడు. ఈ భోజనానికి కూర్చున్నటువంటి సందర్భంలో సుంకరులను పాపులను అనేకులు యేసుతోను ఆయన శిష్యులతోనూ కూర్చున్నాడు. ఇప్పుడు ఆయన భోజనానికి కూర్చుంటే ఆ భోజనంతో ఆయన శిష్యులు కూడా కూర్చున్నారు. ఈ లోపల సుంకరులు పాపులు కూడా అనేకులు ఆయనతో కూర్చున్నారు. ఇట్టి వారు అనేకులు ఉండేది. వారు ఆయనను వెంబడించు వారైరి. పరిసయ్యులో ఉన్న శాస్త్రులు పరిసయ్యులో ఉన్నటువంటి శాస్త్రులు ఆయన సుంకరులతోను పాపులతోను భుజించడు చూచి పాపులతో కలిసి భోజనము చేయించున్నాడేమని ఆయన శిష్యులు అడుగుతున్నారు. చూసారు ఎంత తప్పొచ్చుందో. ఆయన ఎందుకు కూర్చున్నాడు వాళ్ళతో? ఆయన ఎందుకు కూర్చున్నారు ఆ సుంకరులతో పాపులతో? ఆయన వెంబడిస్తున్నారు, ఆయన మాట విన్నారు. రెండు, ఆయన ఏదో రకంగా నీతిమంతులకు ఏం చేయాలి? ఇప్పుడు తీర్చాలి. ఆ పాపిష్టి జీవితంలో చాలా బయటకు లాగాలంటే వాళ్ళ మీద ఆత్మీయ ప్రేమ ఏం చేయాలి? ఇప్పుడు చూపాలి. ఇప్పుడు వాళ్ళని ద్వేషించాడు అనుకోండి, వాళ్ళు మారరు కదా. వాళ్ళని ద్వేషించాడు అనుకోండి, వాళ్ళ సుంకరులని పాపులని వాళ్ళని ద్వేషిస్తే వాళ్ళే మారరు కదా. అందుకని అతను రెండు భోజనాలు కూర్చోవడమే కాకుండా అతను వెంబడిస్తున్నాడు కాబట్టి భోజనం కూర్చున్నాడు. ఆ భోజనాలు కూర్చునేటువంటి సమయంలో సుంకరులు పాపులు కూడా కూర్చున్నారు. వాళ్ళ మధ్యన యేసు ప్రభువు శిష్యులు ఉన్నారు. ఇది తెలుసుకున్నటువంటి పరిసయ్యుల్లో శాస్త్రులు ఆయన సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనము ఎందుకు చేస్తున్నాడు? ఆయన పరిశుద్ధుడు అంటాడు కదా, ఆయన పవిత్రుడు అంటాడు కదా, ఎందుకు భోజనం చేస్తున్నాడు ఆయన అని ఈ పరిసయ్యులు ఉన్నటువంటి శాస్త్రులు ఎవరిని అడుగుతున్నారు? యేసు ప్రభు శిష్యులు అడుగుతున్నారు. యేసు ప్రభు శిష్యులు ఆ మాట విన్నాడు ఆయన. ఈ పరిసయ్యుల్లో ఉన్నటువంటి శాస్త్రులు యేసు ప్రభు శిష్యులు అడుగుతుంటే ఆ మాట విని అప్పుడు చెప్పాడు మాట. ఈ సందర్భం ఏమని చెప్పాడు చెప్పడా? యేసు ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కర్లేదు. ఏమన్నాడు? రోగులకు గాని ఆరోగ్యం గలవారికి వైద్యుడు అవసరం లేదు. రోగముతో ఉన్న వారికి వైద్యుడు కావాలి. మంచి ఆరోగ్యం కలిగిన వాడికి వైద్యులతో సంబంధం లేదు, పని లేదు అతనికి. అతను ఏమైనా రోగి అయితే అనారోగ్యముతో ఉంటే అతనికి వైద్యుడు కావాలి. అదే కదా, అదే అందరికి తెలిసినటువంటి సత్యమే. అందరికీ తెలిసినటువంటి సత్యం అది. రోగంతో ఉన్నవాడికి డాక్టర్ కావాలి. రోగం లేనివాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు కాబట్టి డాక్టర్ యొక్క అవసరం లేదు అతనికి. ఒకవేళ ఏదైనా రోగం అంతా అప్పుడు వెళ్తాడు. అలాగే నేను పాపులను పిలవనొచ్చుదని కానీ నీతిమంతులను పిలవడానికి నేను రాలేదు. నేను వచ్చిన పని ఏమిటంటే పాపులను పిలవడానికి వచ్చాను. ఎందుకు? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ పాపము చేసి దేవుడానికి నుంచి మహిమను పొందలేకపోతున్నారు. అంటే పాపములో ఉన్న వారిని పిలవడానికి ఎందుకు వచ్చానంటే పాపములో ఉన్న వారిని నీతిమంతులుగా చేయడానికి వచ్చాను, పరిశుద్ధులుగా చేయడానికి వచ్చాను. మొదటి ఆదాము చేస్తున్నటువంటి ఆ పాపము ఈ ప్రపంచమంతా వ్యాపించింది కాబట్టి ఆ పాపం నుంచి ప్రజలు విడిపించి నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేసి ఏమండి తన రాజ్యానికి హక్కుదారుడిగా చేయాలని వచ్చాను. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? యేసు ప్రభు రావడం ఎందుకు? యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? పాపులను పరిశుద్ధులుగా మార్చడానికి, రోగులను స్వస్థపరచడానికి. ఈ యొక్క మర్మం వాళ్ళకి తెలియక మీ యేసు ప్రభు పాపులతో సొంపులతో భోజనం చేస్తున్నాడు.
ఇదేనా ఆయనకు ఉన్నటువంటి ప్రత్యేకత, పరిశుద్ధత? ఆ మాట విన్నటువంటి యేసయ్య వాళ్ళకి ఎలాగా ఇవ్వాలకో అలాగే ఇచ్చారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా యేసయ్య ఎవరో చెప్పన, ఆయన వద్దకు వచ్చేవాడిని అంత మాత్రం ఆయన త్రోసివేయడు. ఎంత ఘోర పాపి వచ్చినప్పటికీ చేరదీస్తాడు. ఎందుకో చెప్పనా? ఎందుకు చేరదీస్తాడు చెప్పనా? పాపంలో బ్రతుకుతారని కాదు. ఘోర పాపి వచ్చినా ఎందుకు చేరదీస్తున్నాడు? ఆ ప్రేమను అర్థం చేసుకుని ఆ పాపిష్టి బ్రతుకుని సమాధి చేస్తారని చప్పలు కొట్టిన ప్రభులు. అంతేకాని ఊరికే ప్రేమిస్తారు కానీ ఆయన ఎద్దకు వచ్చేవాడిని, నా ఎద్దకు వచ్చేవాడిని ఎంత మాత్రము త్రోసివేయను, నా ఎద్దకు ఎంత ఘోర పాపి వచ్చినప్పటికీ అక్కును చేర్చుకోవడానికి దాని అర్థం ఏంటంటే ఆయన ప్రేమ యొక్క అర్థం చేసుకుని ఆ పాపిష్టి జీవితానికి బాయ్ చెప్తారని, టాటా చెప్తారని, సమాధి చేస్తారని. ఇంకా పాపిష్టి సంఖ్యలలోంచి బయటకు వస్తారేమో. ఆ పాపిష్టి లక్షణాలు, కోరికలు, ఉద్దేశాలు, ఆలోచనలు, తలంపులు అన్ని విడిచిపెట్టి ఆ లోపాలు సరిదిద్దుకొని ఆ పాపిష్టి స్నేహాలు విడిచిపెట్టి ఆ మూఢనమ్మకాలు విడిచిపెట్టి ఆ రొచ్చు రోత జీవితాన్ని విడిచిపెట్టి సన్నిధికి వచ్చినటువంటి మనం ఆయన వాక్యము ద్వారా మనం శుభ్రపరచబడి, వాక్యం ఎఫెసు సంఘానికి పౌలే గారు చెప్పినట్లుగా మీ వాక్యమైన ఉదక స్నానంలో మీరు వాక్యమైన ఉదక స్నానం చేయబడి సంఘము ఆయన రాకడ కొరకు ఏమవ్వాలంటే సిద్ధంగా ఉండాలి, రెడీ అవ్వాలి, శుభ్రపరచబడి అటువంటి మహిమని మీరు పొందాలని, అటువంటి కృపలు మీరు అనుభవించాలని. అందుకని ఆయన ప్రేమ ఏంటో అర్థం చేసుకుంటారని ఆయన ప్రేమిస్తున్నాడు అందరినీ. దేవుడు లోకాన్ని ఎందుకు ప్రేమించాడు? మరి ఆయన నమ్ముకున్న వాళ్ళని ఏమంటున్నాడు? ఆయన సన్నిధికి వచ్చిన వాళ్ళని ఎవడైనా లోకములో ఉన్న వాటినైనాను ఎవడైనా ప్రేమిస్తే తండ్రి ప్రేమ వాని మీద ఉండదు. మరి ఆయన ఎందుకు ప్రేమించాడు? ఆ ప్రేమను అర్థం చేసుకుని ఆ పాపులు ఆయన తొట్టికి తిరుగుతారని ఆయన ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ ప్రేమను అర్థం చేసుకుని లోకంలో నశించిపోయి దిగదారిపోతున్న ఆ నీచమైన జీవితాలు ఆయన వైపు తిప్పుకుని ఆ జీవితాలను వాక్యంతో కట్టుకుని దీర్ఘాయుష్మంతులుగా బ్రతుకుతారని ఆయన ప్రేమిస్తున్నాడు. మరి మనల్ని ఎందుకు ప్రేమించొద్దన్నాడు? మీరు నన్ను తెలుసుకున్నారు కాబట్టి ఇంకా లోకం వైపు మీరు చూడకండి. నా వాక్యము నా ఆజ్ఞలు పెద్దరెడ్డి మీకు అర్థమైంది. ఇంకా లోకం వైపు మీరు ఏం చేయకూడదు, ఇంకా చూడకండి. చూసారా? తండ్రి ప్రేమ మీ మీద ఉండదు. లోకంలో ఉన్న వాటిని ఆయన ప్రేమించకండి. ప్రేమిస్తే తండ్రి ప్రేమ మీ మీద ఉండదు. ఈ రాత్రి దేవుని సన్నిధికి వస్తున్నావు. నీవు ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నావు, వెళుతున్నావు. ఆయన ఎందుకు ఆయన ఎవరిని పిలిచాడని అర్థం చేసుకున్నాం. పాపులను పిలవడానికి వచ్చాడు. మరి పాపులను పిలవడానికి వచ్చిన దేవుడు మరి ఆయన నమ్ముకున్నాం, ఆయన సన్నిధికి వస్తున్నాం. మరి ఆ పాపాన్ని విడిచిపెట్టాము. తరతరాల నుంచి మనలో పాతుకుపోయినటువంటి పాపాన్ని, సంవత్సరాల నుంచి పాతుకుపోయిన పాపాన్ని, నెలల నుంచి రోజుల నుంచి పాతుకుపోయిన పాపాన్ని విడిచిపెట్టాము. లేకపోతే లోపల దాన్ని పెట్టుకుని యేసయ్యా యేసయ్యా అంటూ పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ వాక్యం చదివేసుకుంటూ వినేసి చెవులు తెలిసి వెళ్ళిపోతున్నాం. ఆదివారమైన, శుక్రవారమైన, 40 రోజులు కోటాలైనా, సంప్రదాయాలపై ఏ ప్రార్థన అయినా వచ్చి అలా వెళ్ళిపోతామైనా, లేకపోతే ఆ పాపపు హృదయాన్ని బద్దలు కొట్టుకుని హృదయాన్ని దేవుని వాక్యంతో కడుక్కొని నీ హృదయంలో యేసయ్యకు పరిపూర్ణమైన చోటు ఇచ్చావా? పరిపూర్ణమైన స్థానం ఇచ్చావా? నీ హృదయంలో యేసయ్యకు పరిపూర్ణమైన స్థానం ఇవ్వకపోతే నీ భక్తి నిన్ను నీచత్వానికి నడిపిస్తుంది. నీ భక్తి వల్ల నీకు ప్రయోజనం కూడా లేదు. అందుకే ఈ రాత్రి నేను చెప్తున్నాను, నీ భక్తి వల్ల నీకు ప్రయోజనం కలగాలంటే, నీ భక్తి వల్ల నీకు మేలు కలగాలంటే, నీ భక్తి వల్ల నువ్వు దీవించబడాలంటే, నీ భక్తిని పరమునకు చేర్చాలంటే నీలో ఉన్న ప్రతి అపవిత్రతను ఏం చేయలేదు, విడిచిపెట్టగలిగితే ఈ 40 రోజుల కోటాల్లో నువ్వు ఏ పగలు చేసినా, ఉదయం చేసినా, రాత్రి చేసినా నీ ప్రార్థన ధూపం వల్లే ఆయన సన్నిధికి వెళుతుంది. ఆ ప్రార్థన ఆయన యొక్క సింహాసనానికి అదిలిస్తుంది. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నీ ఏడుపును చూస్తాడు. ఆ ఏడుపును తూచి నీ కన్నీళ్లు తుడుస్తాడు. ఆ కన్నీటిని అవసరమైతే నాట్యముగా మార్చేస్తాడు. అటువంటి కృప నీకు దేవుడు ఇవ్వాలంటే నీ అపవిత్రమైన జీవితాన్ని బద్దలు కొడతావా? నీ పాపిష్టి జీవితాన్ని బద్దలు కొడతావా? లేదా ఎలాగ మందిరానికి వచ్చి అది లోపలే ఆఫ్ చేసుకుని
ఏదో ఏమండి ఆవకాయ పచ్చడిలాగా, మాగాయ పచ్చడిలాగా జాడీలో దాచినట్టు, జాడీలో దాచి మోతెట్టి పైన గుడ్డ చుట్టినట్లు, ఏమండి దాన్ని ఇంకా లోపలే దాచేసుకొని పైకి పాటలు, ప్రార్థన, వాక్యం అని, లేదా నేను ప్రార్థనకి వెళ్తున్నాను, 40 రోజులు కోటాలకు వెళ్తున్నాను, ఆదివారం ఎగేసుకుని వెళ్తున్నాను, శుక్రవారం వెళ్తున్నాను, ఓన్నేటికి వెళ్తున్నాను, లేదా నేను అది మందిరంలో నేను అలా కూడా పొడుస్తాను, ఇలా కూడా ఇదే గొప్పలు చెప్పుకుంటున్నావా? నీ హృదయాన్ని, పాపిష్టి హృదయాన్ని బద్దలు కొట్టకుండా నీవెన్ని సంవత్సరాలు భక్తి చేస్తున్నా ఏదో ఒక రోజు ఆ పాప మొక్కగా ఉందేమో ఇప్పుడు అది చెట్టు అవుతుంది, పూత పోస్తుంది, కాపు కాస్తుంది. ఆ తర్వాత కాపు యొక్క ప్రతిఫలం నువ్వు అనుభవించాలి. ఆ ప్రతిఫలం అనుభవించాక నువ్వు భూమి మీద ఉండే అవకాశం నీకు ఉండదు. అది చెట్టు అవ్వకముందే, దాని యొక్క కాయలు కాయకు ముందే ఆ మొక్కగా ఉన్నప్పుడు ఎత్తించే తెంపే నీ హృదయంలో యేసయ్య వాక్యానికి చోటి. దేవుడు గొప్ప కృపతో నింపబోతున్నాడు. అందరూ దయచేసి స్వేచ్ఛలో పడి ప్రాంతంలో ఎక్కిపించాడు. నువ్వెవరైనా సరే ఈ రాత్రి ఆ పాపిష్టి కొండను బదులు పడగలవా? ఆయన పాపులను పిలవడానికి వచ్చాడు. నీతిమంతుల కొరకు రాలేదైనా. వైద్యుడు రోగులకు కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అవసరం లేదు. యేసయ్య ఎవరికి అవసరం? పాపులకు అవసరం, రోగులకు అవసరం, అపవిత్రమైన పాపిష్టి జీవితంలో ఉన్న వారికి యేసయ్య అవసరం. అందుకనే తన తండ్రి తన కుమారుని లోకానికి పంపించారు. ఎంతమంది ప్రార్థన చేస్తారు? ఇలా చేయండి, స్తోత్రం చెప్పండి. ప్రార్థన అనేప్పుడు వాళ్ళు మన పలకాల మాట రావాలి బయటకు. పెళ్లికి బదులాసినంత స్వరం రావాలి బయటకు. చేస్తున్నాం. కళ్ళు మూసుకో, దయచేసి మొదటి కళ్ళు మూసుకుని చేతులెత్తి ప్రార్థన చేయి. కళ్ళు మూసుకుని చేతులెత్తి ప్రార్థన చేయి. బయట ఉన్నవారు, బయట కూర్చున్న వారు కూడా కుర్చీలోంచి పైకి లేచి నిలబడి ప్రార్థనలో ఎక్కించండి. స్తోత్రాలు చెప్పాలి. పాపపు ఆ హృదయాన్ని పగలగొట్టు. హృదయాన్ని చించుకోవాలి. నువ్వు వస్త్రాన్ని కాదు, హృదయాన్ని చించుకొని ప్రార్థన చేయి. అయిష్టమైన కార్యాలు చేసుకుని కార్యాలు రేపు తండ్రి అలాంటి వారిని ప్రభు రక్షించాలని దేవానికి స్తోత్రం తండ్రి. అలాంటి వారిని ప్రభు పాదాలతో నడిపించాలని, దేవానికి స్తోత్రం. నీతి మంతులుగా తెచ్చాలని, పరిస్థితులుగా పవిత్రులుగా న్యాయాప్రభా తీర్చిదిద్దాలని ప్రభులో ప్రార్థించాలి. అందుకు స్తోత్రం తండ్రి. ప్రతి ఒక్క వారికి మధ్య క్రమాలు విడిచిపెట్టాలి, వారికి ఉన్నటువంటి పాపం విడిచిపెట్టాలి ప్రభు. దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అతిక్రమాలు దాచిపెట్టుకున్నాడు అయ్యా, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందనంటున్నావు. అయ్యాకు స్తోత్రం 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 తండ్రి. అయ్యాను కనికరం చూపే దేవుడు తండ్రి. రోగుల కొరకు నాయన మీరు వచ్చారు, ఆరోగ్యం గల వారి కొరకు మీరు రాలేదు నాయన. మీకు స్తోత్రాలు తండ్రి. పాప రోగముతో ఉన్న వారి పాప బతకాల నుండి రోగాలను విడిపించాలని ప్రభా. పరిశుద్ధులుగా పవిత్రులుగా తీర్చిదిద్దాలని నాయన. మీకు స్తోత్రములు. ఆ పరలోక పట్టణంలో నాయన ఎదురుగాలు నీతో ఆనందించాలని ప్రభా. దేవవారి కొరకు మీరు వచ్చారయ్యా. మీకు స్తోత్రం స్తోత్రం. ప్రతి ఒక్కరి జీవితాలు మార్చండి రాత్రి నాయన. పాపమని అయ్యా ప్రభా, పాపమని ఎవరైతే ఉన్నారో నాయన ఆ యొక్క దాసుని వెలుగొట్టండి అయ్యా. మీకు స్తోత్రం. పగలగొట్టు నాయన అయ్యా. ప్రతి దేవానికి స్తోత్రం విడిపించండి వాక్యానికి చోటేవాడి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వేదాలతో కూడిన భక్తి వద్దు. మీ భక్తి హృదయంలోంచి రావాలి, మీ ప్రార్థన హృదయంలోంచి రావాలి, మీ విశ్వాసం, మీ నమ్మకం హృదయంలోంచి రావాలి బయటికి. వేదాలతో నువ్వు ఆనందించదు. ఒక స్థుతి చేయడానికి చేతగా అన్నాడు, ఒక స్థుతి చేయడానికి చేత కాదు.
నీ పరిశుద్ధుడు తండ్రి. దేవానికి స్తోత్రం. నీ పరిశుద్ధమైన ప్రకారం నేను పరిశుద్ధులుగా ఉండాలని ప్రభు తండ్రి నాకు అనుగ్రహించండి. పాపిష్టి జీవితాన్ని, పాపిష్టి అలవాట్లను, పాపిష్టి స్నేహాలను, ఆ మూఢనమ్మకాలను వాటన్నిటిని బద్దలగొట్టగలవా? హృదయాన్ని స్తోత్రం చేసుకుని యేసయ్య వాక్యానికి హృదయంలో చోటు ఇవ్వగలవా? నువ్వు చోటిస్తే నువ్వు పరిశుద్ధుడు అవుతావు, పరిశుద్ధుడు అవుతావు. నీ స్థితి మొదటి కొంచెమే కానీ నీ హృదయాన్ని ఎప్పుడైతే మార్చుకుంటావో, నీ పాపాన్ని ఎప్పుడైతే విడిచిపెడతావో, నీ స్థితి మొదటి కొంచెమే కానీ నువ్వు పాపాన్ని విడిచిపెట్టినప్పుడు నీ స్థితి మహాభివృద్ధిలోకి వెళ్తావు. యేసు ప్రభు నమ్ముకుని కూడా నువ్వు ఆకలితో ఉంటున్నావంటే, యేసు ప్రభు నమ్ముకుని పేదవాడిగా బ్రతుకుతున్నావంటే, యేసు ప్రభు నమ్ముకుని ఒక దిక్కుమాలు బ్రతుకుతున్నావంటే, యేసు ప్రభు ఎరుగుని కూడా నీచమైన జీవితాన్ని జీవిస్తున్నావంటే నువ్వు ఇంకా పాపాన్ని విడిచిపెట్టలేదు కాబట్టి నీ బ్రతుకులు ఇంకా మార్పు రాలేదు, నీ జీవితంలో మార్పు రాలేదు, నీ కుటుంబంలో అభివృద్ధి రాలేదు. రాత్రి అయినా నీ జీవితాన్ని ఆ పాపాన్ని విడిచిపెట్టగలిగితే, దాన్ని మొక్కగా ఉన్నప్పుడే తుంచేయగలిగితే నా దేవుడు ఆత్మ ఫలములతో నింపబోతున్నాడు, సమృద్ధిని ఇవ్వబోతున్నాడు, శివాన్ని నీకు ఇవ్వబోతున్నాడు, కృపను నీకు ఇవ్వబోతున్నాడు, గొప్ప అభివృద్ధి నీకు ఇవ్వబోతున్నాడు, గొప్ప పరిపూర్ణకి నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని తీసుకెళ్ళబోతున్నాడు. చప్పట్లు కొడుతున్న ప్రభుని గణపరచబోతున్నాడు. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవో, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవో, నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవో, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవో.
దేవానికి స్తోత్రం. రేపేమి సంభవించున్నాం నాయన, రేపనేదానికి రూపు లేదంటున్నావు తండ్రి. ఈనాటి మానవులు చెలకైపోతున్నారు తండ్రి. అయినా మీకు స్తోత్రం. బ్రతుకులు మార్చినాయి అయ్యా, జీవితాలు మార్చండి అయ్యా. నీకు స్తోత్రం. భయంకరమైన వ్యసనాలను విడిపించండి అయ్యా. భయంకరమైన దుర్బలమైన పరిస్థితుల నుండి అయ్యా ప్రతి వారిని మీరు విడిపించండి అయ్యా. వారి కట్లను మీరు తెంచివేయండి అయ్యా. పాపపు కట్లను అయ్యా మీరు తెంచివేయండి అయ్యా. మీకు స్తోత్రం. ప్రతి భర్త, ప్రతి భార్య, పిల్లలు పాపములో నశించిపోకూడదనే కదా మీరు లోకానికి వచ్చారు. నీతిమంతులుగా పేర్చబడాలి, పరిశుద్ధులు అవ్వాలి, నీ అక్కడకు దగ్గర అక్కడ ఎత్తబడాలి. ఆ కృప కొరకు ఎదురు చూడాలి. ఎంతమందికి ఆసక్తి ఉంది, నా పాపిష్టి జీవితాన్ని మార్చుకుంటాను, యేసయ్య వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుని ఆ ప్రకారంగా నేను బ్రతుకుతాను. యాగంటే ఎంతమందికి ఉంది రాత్రి ఇంకా సంవత్సరాల తరబడి ఆ పాపాన్ని దాచుకుంటాం వలన, సంవత్సరాల తరబడి ఆ పాపాన్ని ఇంకా లోపల కప్పెడతావా, దాన్ని బద్దలు కొట్టవా, బద్దలు కొట్టి పొడిగా చేసి దానిని అగ్నిలో కాల్చవా? ఆ పాపిష్టి అలవాట్లను, స్నేహాలను, మూఢనమ్మకాలను బద్దలు కొట్టి ప్రభు యొక్క అగ్నిలో కాల్చవా? మొక్కగా ఉన్నప్పుడే ప్రూవ్ చేయి, మొక్కగా ఉన్నప్పుడే దానిని లాగే, వేరుతో సుద్ద లాగే. అది పెద్ద మొక్క అవుతే మాత్రం దాని పరిణామం వేరేగా ఉన్నది. అది పెద్ద మొక్కగా అయ్యాక దాని ప్రతిఫలం తప్పనిసరిగా అనుభవించాలప్పుడు దాని శిక్ష వేరేగా ఉంటది. పాపుల ఏమండి నీతిమంతుల సభలో పాపులు నిలవలేరు, నీతిమంతుల సభలో పాపులు నిలవలేరు. నీతిమంతుల సభలో నీతిమంతులే ఉంటారు, పరిశుద్ధుల సభలో పరిశుద్ధులే ఉంటారు. అందుకనే పాపులు నిలవలేరు, అందుకనే దుష్టుల మార్గము నాశనానికి పోతుంది, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. అందుకనే దుష్టుల ఆలోచన చెప్పి నడవక, పాపుల మార్గము నిలవక, ఆ మహాశుభుడు కూర్చుని చోటు కూర్చునక యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యారను నాటబడినదై ఆకువాడిని తన కాలమందు ఫలమిచ్చి చెడ్డవని ఉంటాడు. అతడు చేయనిదంతా సఫలమగును. అతడు ఎక్కడ అడుగు పెడితే అక్కడ దీవించబడతాడు. ఏది పట్టుకుంటే అది ఆశీర్వాదకరంగా మారిపోతుంది. ఎందుకు? పాపాన్ని విడిచిపెట్టాడు, నీతిని రాజ్యాన్ని వెంబడిస్తున్నాడు. పాపాన్ని విడిచిపెట్టాడు, నీతిమంతుడిగా నీతిమంతురాలిగా పేర్చబడ్డాడు. కాబట్టి వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ దీవెన, స్వస్థత, సమృద్ధి.
ఇది కావాలా? పాపములో ఉండే పాపములు నశించుకోవడం కావాలా? పాపులు పరిశుద్ధులవుతేనే దేవుడికి సంతోషం. పాపులు నీతిమంతులుగా తీర్చబడితేనే దేవుడికి సంతోషం. పాపి పాపములు నశించుకోవడం దేవుడికి ఇష్టపడేది. ఏ పాపం ఎరుగని యేసయ్య ఈ పాపుల కొరకు ఎందుకు చనిపోయారు? ఆ పాపం మనలో ఉండకూడదని. ఆయన ఊరికే చనిపోలేదు, లోకానికి వచ్చి ఆయన ఊరికే అన్యాయపు తీర్పు పొందలేదు, కొరడా దెబ్బలు భరించలేదు. ఆ కొరడా దెబ్బలకు ఈపిచ్చాడు ఆయన. కాలు చేతుల్లో మేకులేస్తుంటే అరిచేతులకు కాలు ఇచ్చాడు. బల్లెముతో పొడుస్తానని పక్క ఇచ్చేసాడు. తలలో ముళ్ళకెళ్ళి కూర్చుంటే నాకు నేను ఎందుకు కూర్చుంటున్నారు ముళ్ళకెళ్ళినటువంటి అడగలేదు. తల అప్పగించాడు. సిలువని మొయ్యమంటే నేను ఎక్కడ పోయినరా బాబు, ఇప్పుడు దాకా కొరడాలతో కొట్టారు, ఇప్పుడు మళ్ళీ సిలువ ఎక్కడ పోయినా అనలే, సిలువ మోసాడే. ఓపిక లేకపోయినప్పటికీ తండ్రి ఇచ్చిన ఓపికను తెచ్చుకొని బులుగతో ఆ కొండ వరకు నడిపించారు సిలువని. ఆ సిలువ మీద పడిపోతున్న సరే వాళ్ళకి కనికరం లేదు. మళ్ళీ లేవదీసి మళ్ళీ భుతాల మీద పెట్టాడు. సిలువలో వేలాడదీపడ్డాడు. రక్తం అంతా యెరూషలేములో కార్చేశాడు. సిలువలో కారింది, స్రవించింది, రక్తం అంతా బయటకు వచ్చేసింది. ఒక రక్తపు చుక్క కూడా దాచుకోకుండా ఈ పాపుల కొరకు కార్చేశాడు ఆయన. ఎందుకో చెప్పనా? ప్రతి పాపి రక్షించబడాలని, ప్రతి పాపి రక్షించబడాలి, పాప బంధకాల నుంచి విడుదల అవ్వాలని. నీ భర్త ఇంకా పాపంలో ఉండటం నీకు ఇష్టమా? నీ భర్త నీ పాపంలో ఉండి నశించుకోవడం నీకు ఇష్టమా? లేకపోతే పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధులు అవ్వడం నీకు ఇష్టమా? నీ పిల్లలు పాపములో జీవించడం నీకు ఇష్టమా? ఆ పాపాన్ని విడిచిపెట్టి నీతిమంతులుగా తీర్చబడిన పిల్లల్లా ఉంటే నీకు ఇష్టమా? అందరూ మోసగారు, సౌందర్యం వ్యర్థం, ఈ లోకంలో ఆస్తులైన అంతస్తులైన వ్యర్థమే, అవి కొంతకాలమే. నువ్వు ఎన్ని కోట్లు గడించినా, ఎన్ని లక్షలు గడించినా, ఎన్ని బిల్డింగులు ఉన్నా, ఎన్ని స్థలాలు పొలాలు ఉన్నా, ఉద్యోగాలు ఉన్నా, వ్యాపారాలు ఉన్నా, వ్యవసాయ పాడి పంటలు ఉన్నా, పరుగు పెడతాను ఉన్నా, ఎంత నీకున్నా అది కొంతకాలమే. అది నీతో ఏది రాదు. ఒక చీపిరి పులకు పట్టుకెళ్ళ. నీ ప్రేమ మధురో, నీ ప్రేమ అమరో, మీ త్యాగమే నన్ను దర్శించింది. నీ ప్రేమ మధురో, నీ ప్రేమ అమరో, మీ త్యాగమే నన్ను దర్శించింది. ఎందుకో ఇగో నా పాపిని చేరదీశావు ప్రభువా. నీతిమంతులుగా చేయాలని ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. అన్యాయపు తీర్పు దొంగవనాకై అవకాశం భరించావా. ఆదరణ కరువై సాధింపబడియు నీవారు నివారితే. అన్యాయపు తీర్పు దొంగవనాకై అవకాశం భరించావా. ఆదరణ కరువై నీ ప్రేమ మధురం, నీ
ఆత్మదేవుడు చెప్పే మాట, లోకంలో అనేక మంది వాక్యాన్ని అర్థం చేసుకోక, వాక్యాన్ని నమ్మక, ప్రభువుని తెలుసుకోక పాపములో బ్రతికి పాపంలో నశించిపోతున్నారు. కానీ నువ్వు యేసయ్యని నమ్ముకున్నావు, యేసయ్య సన్నిధికి వస్తున్నావు, వాక్యం వింటున్నావు. అలా వాక్యం వింటారు, సన్నిధికి రారు, యేసు ప్రభు శక్తి ఏంటో ఇంకా వాళ్ళకి ఇంకా అర్థం కాలే. లోకంలో వాళ్ళు తిని త్రాగి బ్రతికి వాళ్ళు మొత్తం మీద వాళ్ళ పాపంలో నశించిపోతున్నారు. ఆయుష్ ఉండగానే అన్ని ఉండగానే వాళ్ళు జీవితాన్ని పాడు చేసుకుని పోతున్నారు, కుటుంబాలు శిథిలం చేసుకుని పోతున్నారు. కానీ నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నావు, దేవుని వాక్యం వింటున్నావు, దేవుని యొక్క శక్తి ఏమిటో నీకు తెలుసు. కానీ ఒక పక్క భక్తి చేస్తూ కూడా ఇంకా నీలో పాపాన్ని దాచుకుని, పాపాన్ని కప్పెట్టుకుని నువ్వు పెదాలతో నువ్వు చేస్తున్నావు భక్తి. వేషధారణ భక్తి వల్ల నీ భక్తి ఉంది. ఒక పక్కేమో భక్తి భక్తి అంటూ తిరుగుతున్నావు, ఒక పక్క మందిరము 40 రోజులకు ఉపవాస కూటాలు, ఒక పక్క ఆదివారం ఆరాధన, శుక్రవారం ప్రార్థనలు అంటూ బాగానే ఉంది. మరి ఎందుకయ్యా పాపాన్ని ఇంకా లోపలిగా పెట్టావు? భక్తి అనే ముసుగులో నువ్వు ఎందుకు ఇంకా పాపం చేస్తున్నావు? ఓ నా కుమారుడా, ఓ నా ప్రియ సహోదరుడా, ఒక పక్క భక్తి అంటూ
యేసు ప్రభు గొప్ప దేవుడు, మేలు చేసే దేవుడు అంటున్నావు, మంచిదే. ప్రార్థన చేస్తున్నావు, వాక్యం చదివినా, పాటలు పాడినా, పరిచయం చేసినా, సన్నిధికి వచ్చి నువ్వేవో దేవుడి కొరకు నువ్వు ఎన్ని చేసినా, ఈ భక్తి అనే ముసుగులో నువ్వు ఇంకా పాపాన్ని కప్పెట్టుకుని ఎందుకు నువ్వు చేస్తున్నాడు ఈ భక్తి? నువ్వు పాపాన్ని కప్పెట్టుకుని నువ్వు భక్తి చేస్తే, పాపాన్ని హృదయంలో ఉంచుకుని భక్తి చేస్తే, నువ్వు చేసే భక్తి వల్ల ఏంటి ప్రయోజనం? నీ స్థితి ఏమైనా మారుతుందా? మారదు. నీ మొదటి స్థితి కొంచెమే కదా, ఆ కొంచెమే ఉంటుంది నీ బతికంతా. అదే నీ హృదయంలో పాతి పెట్టిన పాపాన్ని బయటికి కానీ తీసి మొక్కల కింద చేయగలిగితే నీ స్థితిని, ఆ కొంచెం స్థితిని మహాభివృద్ధిలోకి నడిపిస్తాడు ఆయన. ఆయన దీవెన అంటే ఏడు నీకు తెలుసు కదా. ఆయన పని ఎలాగుంటుందా, ఆయన అభివృద్ధి ఎలాగుంటుందా, ఆయన ఇచ్చే ఈ సమృద్ధి ఎలాగుంటుందా, అప్పుడు నీకు అర్థమవుతుంది. అప్పుడు ఆ మనోనేత్రాలు కూడా వెలిగించబడతాయి. భక్తిలో శ్రేష్టమైన భక్తి చేస్తావా? భక్తి అనే ముసుగులో పాపాలు చేసుకుంటూ భక్తి చేస్తావా? పాపము చేస్తూ భక్తి చేస్తావా? ఆ పాపిష్టి జీవితాన్ని పూర్తిగా యేసు రక్తంలో కడిగేసుకుని, ఆ హృదయాన్ని, పాపమైన హృదయాన్ని బద్దలు కొట్టి మంచి హృదయాన్ని దేవుని దగ్గర సంపాదించు. ప్రభు కొరకు నమ్మకంగా జీవించి నీ స్థితిని మార్చుకుంటావా? ఏది కావాలో జ్ఞాపకం చేసుకో. ఉడామని భక్తులు పైకి భక్తి పరులు కానీ దాని శక్తిని ఆశ్రయించలేని క్రైస్తవులుగా ఉన్నారంటే చాలా మంది మందిరానికి వస్తారు, వెళ్తారు, కానీ లోకపు విధానాలు మాట్లాడు, అలవాట్లు మాట్లాడు, అపాపిష్ట అలవాట్లు మాట్లాడు, అపాపిష్ట స్నేహాలు మాట్లాడు, మూఢనమ్మకాలు మాట్లాడు, లోక వ్యవహారాలు మాట్లాడు. అదే అంటారు. కొంతమంది మొండిగా మాట్లాడుతుంటారు, అదే ఇదే అంటుంటారు. మరి ఎవరు చెప్పారు వాళ్ళకి ఆ మాట? అది నాశనం అయిపోవడానికి తప్ప మాటలు ఎవరి ప్రభు యొక్క కృపలో వర్తిల్లే మాటలు కాదు అవి. ఈ రాత్రి దేవుడు నీతో చెప్పిన మాట జాగ్రత్తగా భద్రం చేసుకునే నీ జీవితాన్ని మార్చుకోగలిగితే, నువ్వు పురుషుడు అయినా స్త్రీ అయినా సరే మహాభివృద్ధిని చూస్తావు. లేదు నాకు ఇదే బాగుంది అనుకుంటే మాత్రం ఆ పాపం ఎప్పుడు నేను కాటు వేస్తుందో నీకు తెలియదు. అది విషసర్పం లాంటిది. పాపం అంటే విషసర్పం లాంటిది. అది ఎప్పుడు కాటేస్తుందో, ఎప్పుడు నీకు ఆ విషయాన్ని ఎక్కిస్తుందో, దాని ద్వారా జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో ఇప్పుడు నువ్వు అర్థం చేసుకో. ప్రభు చిత్తానికి లోబడి సాష్టాంగపడి నమస్కారం పెట్టుకో. విధేయులైనటువంటి పిల్లలుగా మారిపో. దేవుడి సన్నిధిలో దేవుడికి లోబడే బిడ్డగా మారిపో. అటువంటి కృప దేవుడి నీకు ఇవ్వాలని కోరుకో. ప్రార్థన మహాపరిశుద్ధుడా, దయగల మా తండ్రి నీకు వందనాలు. ఈ రాత్రి ప్రభువా ఏ విషయాలైతే మాతో మాట్లాడారు మీకు వందనాలు. ప్రతి మాట మా హృదయంలో భద్రపరచమని. అయ్యా మీరు పాపులను పిలవడానికి వచ్చారు నాయన. పాపులు నీతిమంతులుగా మారాలని, అయ్యా రోగులు స్వస్థత పొందాలని, అయ్యా రోగులకే కానీ వైద్యుడు ఆరోగ్యవంతులకు అవసరం లేదని చెప్పారు. అవును ప్రభువా, ఈ రాత్రి తండ్రి ఇంకా భక్తి అనే ముసుగులో పాపాలను దాచుకుని ఇంకా భక్తి అంటూ తిరుగుతూ ఉన్నారేమో నాయన. నిజమైన భక్తి మేము చేయాలంటే ఆ పాపాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టినప్పుడు నిజమైన మారు మనసు మాలోకి వస్తుంది. నిజమైన శ్రేష్టమైన భక్తి మేము చేయగలం. అటువంటి కృప ప్రతి ఒక్కరికి దయచేయగలం. ఎవరైతే దేవుని మందిరానికి వచ్చి కూడా ఆ బంధకాల్లో బంధింపబడ్డారు ఆయన, వారి బంధకాలని తెప్పి అయ్యా శ్రేష్టమైనటువంటి భక్తి చేసి ఆ పరిశుద్ధత అనుభవంలో నడవడానికి సహాయం చేయమని ఈ రాత్రి నీ వాక్యం బిడ్డలందరినీ బలపరచమని, అలాగే ఆయన ఈ ఉదయకాల ప్రాంతంలో మీరు నడిపించండి. రేపు పగలు జరిగే దేవా ఆదివారపు ఆరాధన, పునరుద్ధాన ఆరాధన ఆశీర్వాదకరంగా జరిగించండి దేవా. రేపు పగలు పునరుద్ధాన ఆరాధనలో మీరు నడిపించండి. రేపు రాత్రి మిగిలినటువంటి దినాలని మీ చేతులకు అప్పగించుకుంటాం. మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ దేవా
ఈ ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని, ఈ ప్రార్థన మీ సన్నిధిలో అంగీకరించమని, ఈ ప్రార్థన మీ సన్నిధిలో చేర్చుకోవాలి, కృపతో నింపి నడిపించమని, బలపరచమని సమస్త మీ చేతులకు అప్పగించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ఈ రాత్రి నీ బిడ్డలను కృపతో జ్ఞాపకం చేసుకోమని, ఈ బిడ్డలు నీ సన్నిధికి వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు నీ కాపుదల దయచేయమని, సైతాను శత్రు కార్యాలను లయపరచమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు కుమారుడు యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మల సహవాసము సన్నిధి సమాధానం చేరున మనందరి కుటుంబాలకు నీలో ఉన్న సకల పరిశుద్ధులు ఈ పరిచర్య రాత్రి కూటంలో పాలుపొంపులు పొందిన మీ అందరికీ మిగిలినటువంటి దినములన్నింటికి రేపు ఉదయకాల ప్రార్థనకు రేపు పగలు జరిగే ఆదివారపు ఆరాధన కార్యక్రమాలు సదాకాలము తోడిగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామములో